అన్ని సంఘం. కాబట్టి అన్య దేశాలు అంటే ఇంకో మాట చెప్పాలంటే బూది గంతముల వరకు సంఘం విస్తరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు మనం గత వారము 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేశాం. కానీ ఇప్పుడు ఈ మొదటి ప్రధాన భాగంలో మనం ఉన్నాం. మొదటి ప్రధాన భాగంలో మరి గత వారం 5వ అధ్యాయాన్ని ముగించాం. 5వ అధ్యాయం మనము 6 భాగాలుగా మనం విభజిస్తూ వచ్చాం. 5వ అధ్యాయానికి ముందు సంఘం ఎట్లా ఉంది, 4వ అధ్యాయంలో ఐక్యతతో, ప్రేమతో, విశ్వాసంతో వారి కలిగినవన్నీ కూడా కలిసి జీవిస్తున్నారు అనేది 4వ అధ్యాయం మనం చూసాం. కనుక ప్రేమ, ఐక్యత కలిగిన సంఘం. 5వ అధ్యాయం వచ్చేటప్పటికి అనన్య సప్పీరాలు కనుక కొంత దాచుకుని కనుక తీసుకొచ్చిన కారణం చేత ఏమైపోయారు, ఇద్దరు కూడా అబద్ధం ఆడారు, మోసం చేయాలనుకున్నారు. కానీ చివరికి ఇద్దరు కూడా చనిపోయారు. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళిద్దరు చనిపోయారు, దేవుడు చిన్న అబద్ధం ఆడినందుకే ఇద్దరిని చంపేశాడు. కనుక కారణం ఏంటంటే ఇది ప్రారంభ సంఘం. కాబట్టి ప్రారంభ సంఘం కనుక ఈరోజు వీళ్ళు చేస్తే రేపు ఇంకోళ్ళు చేస్తారు. కాబట్టి సంఘంలో చెత్త, తాలు, పొట్టు ఉండటానికి వీల్లేదని చెప్పేసి దేవుడు వారిద్దరిని కూడా మరి తీసేసాడు. తద్వారా సంఘమంతటి కూడా భయం కలిగిందిగా మనం చూసాం. కాబట్టి మొదటి 5వ అధ్యాయాన్ని మొత్తం మనము 6 ప్రధాన భాగాలుగా మనం విభజించాం. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలకు మనం ఏమని టైటిల్ ఇచ్చామంటే గత వారము బలపడిన భయభక్తులతో కూడి బలపడిన సంఘము అని మనం మొదటి భాగంగా మనం చూసాం. తర్వాత ఇది 5వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు కూడా మనం చూసాం. అపోస్తులను ధృవీకరించిన దేవుడు. కాబట్టి వాళ్ళ ద్వారా అద్భుతాలు, సూచనలు, మహత్కారాలు జరుగుతున్నాయి. ఇవి దేవుడే జరిగిస్తూ ఉన్నాడని చెప్పడానికి, దేవుడు వాడుతూ ఉన్నాడని చెప్పడానికి రుజువు ఏంటంటే దేవుడే చేయిస్తున్నాడు. కాబట్టి అపోస్తులను దేవుడే ధృవీకరించినట్లుగా మనకు అర్థమవుతుంది. తర్వాత 17 నుంచి 21 వచనాలు మనం చూసినప్పుడు 17 నుంచి 21 వచనాల్లో ఏం జరిగిందంట, అన్యాయముగా బంధించబడిన అపోస్తులను మనం చూసాం. కనుక అన్యాయముగా కనుక వాళ్ళు మత్సరంతో, కుళ్ళుతో నిండుకున్నారు. ఇన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటే ప్రజలందరూ వెళ్ళి వాళ్ళతో చేరుతూ ఉంటే సంఘం అభివృద్ధి చెందుతూ ఉంటే చూడలేక ఆ యొక్క యూదులు మత్సరంతో నిండుకొని వారిని జైల్లో చెరసాలు పెట్టినట్టుగా మనం చూసాం. తర్వాత 22 నుంచి 25 వచనాల్లో వాళ్ళని చంపాలని చెరసాలు పెట్టారు. కానీ అపోస్తలులు ఆ హత్యలను, కుట్రలను ప్రతిఘటించారు. అంటే దేవదూత వచ్చి వారి చెరసాలను బంధించినప్పటికి కూడా వేసిన తాళాలు వేసినట్లుగా ఉన్నాయి. ఖైదీలు బయట ఉన్న వాళ్ళు ఉన్నట్టుగా ఉన్నారు, కానీ వీళ్ళు మాత్రం లోపల లేరు. దూత తీసుకుని వాళ్ళని బయట దేవాలయంలో పెట్టి మీరు బోధించాలని చెప్పింది. కాబట్టి హత్యలను, కుట్రలను ప్రతిఘటించిన అపోస్తలుగా మనకి 4వ భాగంగా మనం చూసాం. 5వ భాగం వచ్చేసి 26 నుంచి 32 వచనాలు మనం చూసాము. తెల్లవారుజాము అయ్యే సమయానికి తెల్లవారే సమయానికి ఆ బంటోదులను పంపించి చెరసాలను అపోస్తలులను తీసుకొని రండి పోండి అన్నారు. బంటోడు తెలియటప్పటికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి. ముందున్న చెరసాల ముందున్నటువంటి బంటోతులు అలాగే ఉన్నారు, కావాలి వారు. కానీ లోపల ఎవరు లేరు, అపోస్తలులు లేరు. కనుక వాళ్ళకి ఆశ్చర్యం అనిపించింది. కనుక ఏంటి అద్భుతం అని కనుక వాళ్ళు బయట తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఆలోచించుకుంటా ఉంటే ఎవరో చెప్పారు, మీరు బంధించినటువంటి అపోస్తలులు చెరసాలలో లేరు, వాళ్ళు ఎక్కడున్నారు, దేవాలయంలో బోధిస్తున్నారని చెప్పినప్పుడు ఈ అధిపతులు అందరూ కూడా పోయి బలత్కారంగా తీసుకొస్తే ప్రజలు రాళ్లతో చావగొడతారని భయపడి వాళ్ళతో నెమ్మదిగా మాట్లాడి తీసుకొచ్చి సభ ముందు నిలబెట్టినప్పుడు వాళ్ళు ఏమన్నారు, మేము మనుషులకు కాదు దేవునికే లోబడాలి, భయపడాలని చెప్పినట్టుగా మనం చూసినట్టుగా 32వ వచనం మనం చూసాం. తర్వాత 33వ వచనం నుండి 42వ వచనం వరకు కనుక అప్పుడు ఎప్పుడైతే వాళ్ళను మేము మీకు భయపడం కనుక సన్హెడ్డిన సభ భయపడమని చెప్పేశారు, మేము దేవునికి లోబడాలన్నారు. అప్పుడు వాళ్ళ కోపం వచ్చింది. వెర్రి కోపంతో మండిపడి చంపాలనుకున్నారు. వాళ్ళు గమలేనటువంటి ఒక ధర్మశాస్త్రోపదేశం ఏమన్నాడు కనుక కాసేపు మీరు బయట పోండి అని చెప్పేసి అపోస్తలులను బయట పెట్టి యూదులందరితో మాట్లాడారు. కనుక మాట్లాడి మళ్ళీ పిలిపించిన తర్వాత ఏమని చెప్పాడు, దోమ అనేవాళ్ళు లేచాడు, యోధ అనేవాళ్ళు లేచాడు. గద్దెనాల్లో రీసెంట్గా మనం చూసాం కదా, ఏమయ్యారు వాళ్ళు గొప్ప వాళ్ళని చెప్పుకున్నారు. వాళ్ళని అనుసరించిన వాళ్ళందరూ కూడా ఏమైపోయారు, నశించిపోయారు, నాశనం అయిపోయారు. కాబట్టి ఇది మనుషుల వల్ల కలిగితే వారిలాగా వీళ్ళు కూడా ఏమైపోతారు, నశించిపోతారు. కానీ ఇది దేవుని ద్వారా కలిగిందైతే మీ జాగ్రత్త, మీరు దేవునితోనే పోరాడువారు అవుతారని చెప్పారు. దానికి అందరూ అంగీకరించారు, సమ్మతించారు ఆ మాటకి.
ఆ తర్వాత అపోస్తలుని పిలిపించారు, బాగా కొట్టారు. కొట్టిన తర్వాత మీరు ఎక్కడ ప్రకటించొద్దు అని చెప్పేసి వాళ్ళు గట్టి వార్నింగ్లు ఇచ్చి వాళ్ళని బయటికి విడుదల చేసి పంపించారు. వాళ్ళు అవమానంలో కూడా బాధపడకుండా అవమానంలో సంతోషిస్తూ వెళ్ళారంట. వీళ్ళు ఏం చేశారు? ప్రకటించొద్దని చెప్తే ఇంట్లో కూర్చోాల. ప్రతి దినము చూడండి ఆ మాట 5వ అధ్యాయం చివరి వచనం మనం చూస్తాం. కనుక వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఖండితంగా ఆజ్ఞాపించినప్పటికి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? 42వ వచనం, ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని. కాబట్టి వెళ్ళినటువంటి వారు బోధించడం మానలేదు. కనుక ప్రతి దినము దేవాలయంలో, కనుక తర్వాత ఇంటింట కనపడిన ప్రతి ఇంటికి వెళ్తున్నారు. యేసే క్రీస్తు, మీరు చనిపోయిన నజరేయుడు యేసు, ఆయన మెస్సేజ్ అని చెప్పేసి వాళ్ళు ధృవీకరించి ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇంతవరకు గత వారం ఈ 5వ అధ్యాయాన్ని ముగించాం. ఈరోజు మనం అపోస్తల కార్యము 6వ అధ్యాయాన్ని మనం ప్రారంభిస్తున్నాం. కాబట్టి అపోస్తల కార్యములు 6వ అధ్యాయం వచ్చేసి మొత్తము 15 వచనాలు ఉన్నట్టు మనం చూస్తాం. 15 వచనాలు ఈ 6వ అధ్యాయం. ఈ 15 వచనాలను కూడా మనము 2 భాగాలుగా మనం విభజిద్దాం. మొదటి భాగం అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. రెండో భాగం వచ్చేసి అపోస్తల కార్యం 6వ అధ్యాయం 8 నుంచి 15 వచనాలు. కనుక 2 సంగతులు, 2 భాగాలు ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. కానీ ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు బెదిరించి వాళ్ళని పంపించేశారో వాళ్ళు ఏమాత్రం భయపడకుండా మరి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తాం. చూడండి 6వ అధ్యాయం, అపోస్తల కార్యం 6వ అధ్యాయం. ఇప్పుడు ఇలా ప్రారంభమవుతుంది 6వ అధ్యాయం. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం చదువుదాం. మొదటి 2 వచనాలు. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలోను తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సన్నగసాగిరి. కాబట్టి ఇప్పుడు 6వ అధ్యాయం వచ్చినప్పటికీ సంఘం ఏమైందంట? విస్తరించింది. చెప్పండి, సంఘం ఏమైంది? విస్తరించింది. ఎంతమంది ప్రారంభమైందని చూసాం మనము? 125 మందితో ప్రారంభమైన సంఘం ఇప్పుడు 6వ అధ్యాయానికి వచ్చినప్పటికీ శిష్యుల సంఖ్య విస్తరించింది. కనుక శిష్యులు ఎక్కువైపోయారు, విశ్వాసులు ఎక్కువైపోయారు, సంఘం విస్తరిస్తూ ఉంది. కాబట్టి సంఘం ఎప్పుడైతే విస్తరిస్తూ ఉందో మరి 4వ అధ్యాయం దాకా సంఘం లోపల ఏ సమస్య లేదు. 4వ అధ్యాయంలో వాళ్ళు ఎట్లా ఉన్నారని చూసాము. 4వ అధ్యాయము ఒక మాట మనం చూసామంటే 4వ అధ్యాయము 32, 33, 34 వచనాలు. 4వ అధ్యాయంలో సంఘం ఎట్లా ఉందంటే 4వ అధ్యాయం 32 వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారి ఉండిరి, ఎవడను తన కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు, వారి కలిగినంతయు సమిష్టిగా ఉండెను. 34, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెళతే అపోస్తలుల పాదం మీద పెట్టుచు వచ్చిరి. కాబట్టి ఇప్పుడు 4వ అధ్యాయంలో ఎట్లా ఉన్నారంటే వాళ్ళ సంఘము సమిష్టిగా ఉన్నారు, ఏకాత్మతో ఉన్నారు, ఐక్యతతో ఉన్నారు, ఒక్కటిగా ఉన్నారు. కాబట్టి అలాంటిది ఇప్పుడు 5వ అధ్యాయంలో సంఘము అంటే సంఘము లోపల సమస్య లేదు. 4వ అధ్యాయం వరకు సంఘం లోపల ఏమీ లేదు, సమస్య లేదు. ఇప్పుడు 5వ అధ్యాయంలో సంఘం లోపల సమస్య ప్రారంభమైంది. ఎవరి ద్వారా? 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాల ద్వారా. కనుక అబద్ధము మోసం ద్వారా కనుక ఇంటర్నల్ కనుక లోపల సమస్య ప్రారంభమైనట్టు మనం చూస్తాం. బయటేమో యూదులు ఉన్నారు, లోపలేమో అన్య సప్పీర్ల వీళ్ళ ద్వారా సమస్య ప్రారంభమైంది. అది 5వ అధ్యాయం అనుకుంటే అంటే 4వ అధ్యాయం వరకు సంఘం లోపల సమస్య లేదు. 5వ అధ్యాయం వచ్చినప్పటికీ సంఘం లోపల సమస్య ఏర్పడింది. కానీ అబద్ధం ఆడేవారు, మోసం చేయాలనుకునేవారు సంఘంలో ఉన్నారు. కాబట్టి ఆ సమస్యను దేవుడు వారిద్దరిని చంపేయడం ద్వారా ఏమైపోయింది? ఆ సమస్య క్లియర్ అయిపోయింది. కనుక అందరూ భయపడ్డారు. ఇక ఇలాంటి పని చేయకూడదని సంఘం అంతటి కూడా భయం కలిగి భయభక్తులతో ఉన్నట్టుగా మనం చూసాం. ఇప్పుడు 6వ అధ్యాయం వచ్చేటప్పటికి మరొక కొత్త సమస్య స్టార్ట్ అయింది. కానీ ఇది కూడా సంఘం లోపల సమస్యనే. కనుక ఏ సమస్య అంటే అది చూడండి 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సన్నగసాగిరి. ఇప్పుడు మనుషులు ఎక్కువయ్యే కొద్దిగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. సంఘం విస్తరించుకొని ఏమైపోతుంది చెప్పండి? లోపల అనేకమైన సమస్యలు. కనుక ఇప్పుడు ఏంటంటే సమస్య
సనిగేవారు ప్రారంభమయ్యారు. 5వ అధ్యాయంలో అబద్ధమాడి మోసం చేయాలని కూడా ప్రారంభమైతే, 6వ అధ్యాయంలో సంఘములు ఎలాంటి వారు తయారైనారంటే సనిగేవారు. ఎవరంటే వీళ్ళంతా కూడా కనుక వీళ్ళంతా యూదులే. చూసారా, హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు. హెబ్రీలు గ్రీకులు ఇద్దరు కూడా ఎవరు? ఇద్దరు యూదులే. కనుక హెబ్రీ భాష మాట్లాడేవారు యూదులే, గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు కూడా యూదులే. స్థలము కూడా ఒకటి. ఇప్పుడు వాళ్ళంతా గ్యాదర్ అయింది ఎక్కడ? యెరూషలేములో. కానీ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, కనుక వాళ్ళ గ్రీకు భాష ఎట్లా మాట్లాడుతున్నారు అని మీకు ప్రశ్న రావచ్చు. మనం రాజుల చరిత్ర మనం చూసాం. రాజుల చరిత్ర చదివినప్పుడు కొంతమంది ఏ దేశానికి వెళ్ళిపోయారు? యోధా దేశం వాళ్ళు బాబులోనికి వెళ్ళిపోయారు. ఇశ్రాయేల్ దేశం వాళ్ళు ఏ దేశానికి వెళ్ళారు? చెరకి అషూర్కి వెళ్ళిపోయారు. అప్పుడు చెదరిపోయారు. ప్రపంచం అంతటా ఏమైపోయారు చెప్పండి? యూదులు చెదరిపోయారు. ఆయా గోత్రాలకు సంబంధించిన అందరూ చెదరిపోయారు. చెదరిపోతే ఏ ప్రాంతానికి వెళ్ళిపోయారో అక్కడ సెటిల్ అయిపోయారు. వాళ్ళు సెటిల్ అయిపోయి ఆ ప్రాంత ప్రజలతో మిళితం అయిపోయి వాళ్ళ భాష నేర్చుకున్నారు. అందుకే మనం బర్నబా గురించి చూసినప్పుడు కుప్రలో పుట్టిన ఎవరంటే ఆయన కుప్రలో పుట్టిన లేవీడ్ అని రాయబడి. చూడండి 4వ అధ్యాయం పక్కనే చూద్దాం. చూడండి 4వ అధ్యాయము 36వ వచనం. కనుక 4వ అధ్యాయం అపోస్తల కార్యం 4:36 చదవండి. కుప్రలో పుట్టిన లేవీడకు యోసేపు అని ఒకడు ఉండెను. కనుక ఇతడు ఎవరంటే ఏ సంత ఏ గోత్రానికి చెందినవాడు చెప్పండి? లేవి గోత్రానికి. లేవి గోత్రానికి చెందినవాడు ఎక్కడున్నాడు? కుప్ర అనే దీపంలో ఉన్నాడు. అంటే వాళ్ళ పితరులు ఆ లేవీలు సంబంధించినటువంటి వారు చెదరిపోయి ఎక్కడ స్థిరపడ్డారు? వాళ్ళు కుప్పలో స్థిరపడ్డారు. కనుక అక్కడ భాష మాట్లాడడం నేర్చుకున్నారు. అయితే వాళ్ళు మదర్ టంగ్ అంటే ఏ దేశంలో పుట్టారు, ఏ ప్రాంతంలో పుట్టారో అది వాళ్ళకి స్థానిక భాష అయినప్పటికీ వాళ్ళు పస్కా పండుగ ఎక్కడికి వచ్చేవాళ్ళు? యెరూషలేముకి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇట్లాగా యూదుల భాష మాట్లాడినా గ్రీకు భాష మాట్లాడినా వాళ్ళందరూ ఎవరని గుర్తుపెట్టుకోవాలి? మనము యూదులే. కనుక అప్పుడు చెదిరిపోయినప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయినప్పుడు ఆయా భాష మాట్లాడుకున్నారు. ఇప్పుడు గ్రీకు భాష మాట్లాడుతున్నారంటే బహుశా వాళ్ళు అక్కడ పుట్టారు కాబట్టి వాళ్ళకి ఏ భాష వచ్చు? గ్రీకు భాష వచ్చు. ఇక్కడ మాట్లాడేవాళ్ళు అరామిక్ భాష మాట్లాడేవాడు. అది నా అరామిక్. యేసు వారు కూడా మాట్లాడిన భాష అని చెప్పండి, అరామిక్. కనుక వీళ్ళు కాబట్టి ఇప్పుడు యూదులకి ఆ యూదులకి ఇద్దరు ఒకటి, ఇద్దరు యూదులే. గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు యూదులే, యూద భాష మాట్లాడేవాళ్ళు కూడా యూదులే. కానీ ఇద్దరు యూదులే. కానీ వాళ్ళ మధ్య ఏమొచ్చిందంటే సనుగుడు వచ్చిందంట కదా, సనుగుతున్నారంట. చూడండి 6వ అధ్యాయం 1వ వచనంలో యూదరాణులు చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. కనుక సంఘములో సనుగులుంటే సంఘం ముందుకు వెళదాం. కనుక సంఘములో అలజడులు సనుగుట ఉండకూడదు. అందుకే పౌలు రాస్తుంటాడు ఫిలిప్పీ 2వ అధ్యాయంలో సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయడి అంటాడు. కనుక సంఘములో సనుగు ఉండకూడదు. కనుక సనుగకుండా ఆతిథ్యం చేయమంటాడు. కానీ ఇప్పుడు సంఘములో లోపల సమస్య ప్రారంభమవుతుంది, బయటేమో యూదులతో కనుక యేసు నమ్మని యూదులతో పోరాటం ఉంటే లోపలేమో అబద్ధం మోసంతో ఒక సమస్య వచ్చింది. అది క్లియర్ అయిపోయింది. రెండవదిగా సనగటం ప్రారంభించారు. కనుక ఇశ్రాయేలు ప్రజలు కూడా 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో నశించిన కారణాలు ఒక కారణం ఏంటంట? సనిగిరని రాయబడి. కానీ సనిగి సంహారకుని చేత నశించారు. కనుక సనిగేది కూడా అది మంచి లక్షణం కాదు. దేవుని యొక్క సంఘములో సనగకూడదు. కొన్నిసార్లు పనులు చెప్పినప్పుడు మందిరంలో చేస్తూ ఉంటారు, ఇష్టం లేకపోయినా ఎట చేస్తూ ఉంటారు చెప్పండి? సనుక్కుంటా. కనుక నాకే చెప్తారు, నేనే చేయాలన్నట్టుగా. కాబట్టి సంఘములో పని ఒక ఆధిక్యతగా భావించాలి. ఇంత గొప్ప సంఘములో ఈ పని నాకు ఇచ్చాడు దేవుడు, ఇది ఒక గొప్ప ఆధిక్యతగా ఎంచి మనం చేస్తే మనకు ఆశీర్వాదం. కానీ సనుగుతా గొనుగుతా చేసామనుకోండి ఆశీర్వాదం రాకపోగా మనం నష్టపోతాం. కానీ ఇప్పుడు సంఘములో సనుగు ప్రారంభమైంది. కాబట్టి ఎప్పుడైతే ఈ సనుగు ప్రారంభమైందో ఈ సమస్యను ఎవరితో తీసుకొచ్చారు చెప్పండి? ఇప్పుడు వాళ్ళంతా అపోస్తలుల వద్దకు. చూడండి 2వ వచనం. కనుక ఇప్పుడు సంఘములో లోపల సమస్య ప్రారంభమైంది. కానీ బయట సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు లోపల సమస్యలు కూడా ప్రారంభమైనాయి. 6వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యను బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట అంటే కింద ఒకటేసి బల్ల యొద్ద పరిచర్య చేయుట యుక్తము కాదు. కాబట్టి ఇప్పుడు ఈ సమస్య రాగానే వాళ్ళు తీసుకొచ్చారు. కనుక ఈ పంచాయతీ, మన భాష చెప్పాలంటే పంచాయతీ అన్నమాట. ఇప్పుడు సంఘంలో ఏమొచ్చింది చెప్పండి? పంచాయతీ. రెండు గుంపులు పంచాయతీ పెట్టింది. కనుక పంచాయతీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సమస్యను అపోస్తలుల దగ్గర తీసుకొచ్చారు. ఈ 12 మంది అపోస్తలుల దగ్గర తీసుకొస్తే వాళ్ళు ఏమన్నారు?
వాళ్ళు ఏమంటున్నారు చూడండి, 2వ వచనములో, మేము దేవుని వాక్యమును బోధించటం అని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి ఇప్పుడు మేము పంచాయతీ చేయడానికి లేము కనుక పంచాయతీ చేసే సమయం మాకు లేదు. కనుక అపోస్తలుల పని ఏంటి? ప్రపంచ సౌవార్తీకరణ జరగాలి. కనుక ఈ పునరుత్థానం ప్రపంచమంతా తీసుకెళ్ళాలి. మీ పంచాయతీలు ఈ కొట్లాట్లు గిల్లి గజ్జాల్లాగా మీరు పెట్టుకుంటా ఉంటే, వీటికి మేము తిరిగి తీరుస్తూ ఉంటే మా టైం అంతా వేస్ట్. కాబట్టి ఈ పంచాయతీలు మేము చేయలేం. కనుక కాబట్టి దానికి మేము లేము. అందుకే వాళ్ళు ఏమంటారు చూడండి, వాళ్ళు ఏం చేస్తారంట, 4వ వచనం 4, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక విందుమని చెప్పారు. అది మా పని. అపోస్తలుల పని ఏందంట? పంచాయతీలు చేసే పని కాదు. కనుక సేవకుని పని కూడా పంచాయతీలు చేసే పని కాదు. కూర్చోబెట్టి పంచాయతీలు తీరుస్తూ ఉంటే, నా తండ్రి కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి కనుక కొన్ని సమస్యలకు వెళ్ళినప్పుడు మధ్యాహ్నం భోజనం టైం కూడా అయిపోయినా సరే ఆ పంచాయతీ తెగదనమాట. వీళ్ళు చెప్తూనే ఉంటారు, వాళ్ళు చెప్తూనే ఉంటారు. కనుక టైం అంతా వేస్ట్ అనమాట. కనుక కొన్నిసార్లు అనిపిస్తుంది, అబ్బచ్చి అసలు ఈ పంచాయతీ వదిలేస్తే మేలు అనిపిస్తుంది. ఎందుకంటే అటు వాళ్ళు వినరు, ఇటు వీళ్ళు వినరు అనమాట. వినకపోగా మన టైం అంతా ఏమైపోయింది, వేస్ట్ అయిపోయింది. సంగారెడ్డి యాండ్ సంఘులు చెప్పాడు. కనుక ఒకసారి సేవకుల మీటింగ్లో ఒకసారి అట ఎవరన్నారంట, ఒక సంఘ పెద్ద ఏమనంటే, మీ పని భలే ఉంటున్న సేవకుల పని, తెల్లని బట్టలు వేసుకుంటారు, ఎక్కడ పోయినా మంచి బిర్యానీలు, కనుక చికెన్ మటన్లకి మీరు తినేదన్నా అంట. సరే నాయన నేను తీసుకుపోతారని చెప్పేసి ఒకరోజు ఇద్దరు భార్య భర్తలు పంచాయతీ తీసుకెళ్ళా అంట. మార్నింగ్ వెళ్ళిపోతే ఆ పంచాయతీ తీర్చేటప్పటికి మధ్యాహ్నం 3 అయిందంట. ఎన్ని గంటలని చెప్పండి? మధ్యాహ్నం 3 అయింది. 3 గంటల తర్వాత బిర్యానీ పెడితే ఏంటంటారు, ఆకలంతా అయిపోయి తీసుకెళ్ళిన వాళ్ళు చెమటలు బట్టి బీపీ షుగర్ వచ్చేసి పడిపోతా ఉంటే కొద్ది తిన్నా అంట. అయిపోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 2వ పంచాయతీ ఉంది, కానీ 2వ పంచాయతీ తీసుకెళ్ళడం మళ్ళీ ఇద్దరు భార్య భర్తలది. అది రాత్రి 12 అయిందంట. 12 తర్వాత మళ్ళీ మంచి బిర్యానీ చికెన్ మటన్ పెడితే అప్పుడు అన్నంట ఆయన, అన్న మీ పరిచయకి మీకు సేవ దండం, వామ్మ ఇదిలాని అనుకోలేదు, కనపడితే పైకి తెల్ల బట్టలు మంచి భోజనం అనుకున్నా కానీ ఇది ఎక్కడ సేవ అని చెప్పేసి మళ్ళీ 2వ అనలేదంట. కాబట్టి ఈ పంచాయతీలు తీరుస్తూ ఉంటే నేను కూడా కొన్నింటికి పోయాను. కొన్నింటికి పోయినప్పుడు ఎంత టైం వేస్ట్ అయిపోయింది అంటే, 2 మాటలది వినరనమాట. ఈమె చెప్పిందంతా వినాలి, ఇటు ఈయన చెప్పిందంతా వినాలి. కనుక ఈయన సమదేద్దామంటే పొసకదన్నమాట, కుదరదు. ఇప్పుడు అపోస్తలులు తేల్చి చెప్పేశారు. ఏమన్నారు చెప్పండి? ఈ యొక్క సమస్యలకు పంచాయతీలు మా పని కాదు, మాకు 2 పని. ఒకటేంది బోధించడం, 2వది ఎడతెగక ప్రార్థన, అది మా పని. మరి ఇప్పుడు ఈ పంచాయతీ ఎవరు తీర్చాలి సమస్య సంఘములు అంటే? మీలో ఒక 7 మందిని ఎన్నుకోండి. చెప్పండి ఎంతమంది అంట? 7 మంది. వాళ్ళు కూడా ఎవరు పడితే వాళ్ళు కాదు. కనుక కొన్ని లక్షణాలు చెప్పాడు వాళ్ళకి ఎట్లా ఉండాలి చూడండి. 6వ అధ్యాయము 3వ వచనం, అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను, మొట్టమొదటి ఆత్మీయంగా ఉండాలి, ఆత్మతో ఉండాలి. 2వదిగా దైవ జ్ఞానముతో ఉండాలి. 3వదిగా మంచి పేరు పొంది ఉండాలి. చెప్పండి ఎలాంటి వారిని ఎన్నుకోవాలంటే, మీరు ఎవరు పడితే వాళ్ళు కాదు, సంఘములు ఎన్నుకోవాల్సింది. కనుక అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది అడ్మినిస్ట్రేషన్ లాగా, ఒక కమిటీ లాగా ఫామ్ చేసుకోండి సంఘములో. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉండాలంటే, మొట్టమొదటిగా ఆత్మతో నింపబడాలి, ఆత్మీయులుగా ఉండాలి. 2వదిగా జ్ఞానం, దైవికమైన జ్ఞానం కలిగిన వారు ఉండాలి. 3వదిగా వాళ్ళకి మంచి పేరు అంటే మంచి సాక్ష్యం కూడా ఉండాలి. ఈ 3 లక్షణాలు ఎవరికి ఉంటాయో అలాంటి ఒక 7 మందిని 7 మెంబర్స్ను మీరు సెలెక్ట్ చేసుకోండి, మా దగ్గర తీసుకొని రండి. మేము చేతుల నుంచి వాళ్ళ మీద ప్రార్థన చేస్తాము. వాళ్ళు ఈ పని చేస్తారు. ఏ పని? ఈ పంచాయతీల పని. కనుక ఎవరు కొట్లాడుకుని వస్తారో వాళ్ళు ఈ పని చేయాలని చెప్పేసి చక్కగా తేల్చి చెప్పేశారు. చూడండి 6వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము. కనుక ఏ పనికి చెప్పండి? ఏ పని అంట? వీళ్ళ మధ్య ఉన్న సమస్యలు. కనుక ఈ పెద్దలుగా నియమించమంటలేదు. కనుక చాలాసార్లు కొన్ని స్థలాల్లో పెద్దలుగా అంటారు. కనుక మేము పెద్దలుగా ఉన్నామంటారు. పెద్దలుగా ఉంటాం కాదు, కనుక పనికి ఉండాలి. చెప్పండి ఏమంటారు చెప్పండి? దాంట్లో ఏదో లెటర్లో సంఘ పెద్దగా ఉంటేను నేను పెద్ద అని చెప్పేసి కాలు రేగ పెడతాం కాదు. పెద్దగా ఉండేది కదా, పనికి ఉండాలి. వాళ్ళది అంటున్నారు ఇప్పుడు. కనుక ఇది ఎందుకు ఈ కమిటీ? కనుక ఏదో పెద్ద రకంగా పెత్తనాలు చేయడానికో సూపర్వైజింగ్కో కాదు. ఎందుకంటే ఈ పనికి నియమింతుము. కనుక ఇది పని, దేవుని ఇంట్లో పని. కనుక ఒక సమస్య వచ్చింది, దాన్ని మీరు సాల్వ్ చేయండి. మేము అపోస్తలం కాబట్టి మేము బోధించాలి. 2వదిగా ప్రార్థన చేయాలి, అది మా పని. కనుక మీ పని ఏంటి? 7 పని ఏంటి? వచ్చినటువంటి ఆ సమస్యలన్నీ కూడా మీరు పరిష్కారం చేయాలి. ఎలాంటి వారు? ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఉండాలి, దైవికమైన జ్ఞానం ఉండాలి. 3వదిగా మంచి
ఆ పేరు మంచి సాక్ష్యం ఉండాలి వాళ్ళకి. కనుక అలాంటి వారిని నియమించండి. కనుక అలాంటి ఆ 3 అర్హతలు కలిగినటువంటి వారిని 7 నియమించండి. కాబట్టి వాళ్ళు ఈ పనికి నియమించము. ఈ పనికి కొన్ని స్థలాల్లో సంఘ పెద్దలుగా పేరు ఉంటుంది అనమాట. కొన్ని స్థలాలకు వెళ్తూ ఉంటాం కదా, ప్రాంతాలకి భోజనం చేస్తామని చెప్తా ఉంటారు. అన్న ఇక్కడ నేను సంఘ పెద్దను అన్న అటు ఎంతమంది నవ్వుకో అంటే ముందు వాళ్ళకి అర్హత మాకు తెలియాలన్నమాట. కనుక చెప్తా ఉంటా అన్న ఇక్కడ అన్ని బాధ్యతలు నేనే, ఇక్కడ నేనే సంఘ పెద్దను 10 సార్లు చెప్తా వెళ్ళేటప్పుడు. ఆహా మాకు అర్థమైపోయింది అనమాట, ఓహో ఈయన ఎక్కడున్నారా అని చెప్పి. కనుక 10 సార్లు మాకు తెలియాలి. మరి సంఘ పెద్దగా ఉన్నావు, పనికి ఉన్నావా? అది ఇంకో ఆయన వస్తాడు, అన్న ఆయన ఎప్పుడు రాడన్నా, ఆ పనికి వస్తానికి పని అంతా మేమే చేస్తామన్నా. 2 రకాలు వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు, అన్నీ వింటూ ఉంటాం. కాబట్టి అర్థమవుతుంది చెప్పే సంగతి అంటే అపోస్తలులు కూడా ఇదైతే పెద్దరికం కోసమో తన ప్రఖ్యాతి కోసం ఉండేది కాదు. దేనికోసం నియమిస్తామే? దీనికి పని కోసం. చెప్పండి ఏంటంటే అది పని, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుని ఇంట్లో నీకు ఏ బాధ్యత ఇచ్చినా కూడా అది ఒక పనిగా ఎంచాలి. కానీ కనుక ఇది నాకు ఇచ్చిన పని అని గుర్తించాలి. కాబట్టి ఆ రీతిగా 7 మంది నియమించమన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే 7 మంది నియమిస్తాము, మేమైతే మాత్రము ఈ పంచాయతీలు మేము చేయం. కనుక ఈ సమస్యల పరిష్కారం మా పని కాదు. కనుక మా పని దేవుడు మాకు అప్పగించింది ఏంటంటే ప్రపంచ సౌవార్తీకరణ జరగాలి, మృతుని యేసు లేచాడని చెప్పాలి, నజరేయుడైన యేసే మెస్సీయ అని చెప్పాలి. కనుక ఈ వార్త ప్రపంచ దేశాలకు వెళ్ళాలి. కాబట్టి ఈ పనుల్లో మేము చిక్కుంటే ఆ పని మేము చేయలేం. కాబట్టి ఈ పని మీరే చేయండి అని చెప్పేసి నియమించినప్పుడు అప్పుడు వాళ్ళు 7 ఎన్నుకున్నారంట. చూడండి మనం గమనించామంటే 5వ వచనం, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారి విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్తెఫనును, ఫిలిప్పును, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంతియొకయ వాడగు నికోలాసును అను వారిని 7 వారిని ఏర్పరచుకొనిరి. వారిని అపోస్తులు ఎదుటి నిలవబెట్టరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. కాబట్టి ఇప్పుడు 7 నియమించినప్పుడు ఆ 7 కూడా వాళ్ళ సంఘమంతా ఆలోచించింది. ఆ పరిశుద్ధాత్మ నింపబడ్డారు, దైవ జ్ఞానం ఉంది వీళ్ళకి. అంత మాత్రమే కాదు, మంచి సాక్ష్యం ఉందని చెప్పేసి 7 మందిని నియమించుకున్నారు. 7 మందిలో మనకు బాగా ఫేమస్ ప్రఖ్యాతి మనకు తెలిసిన వాళ్ళు ఇద్దరు చెప్పండి. దాంట్లో స్తెఫను 2, ఆయన ఫిలిప్. కనుక మనకు బాగా తెలుసు. మిగతా వాళ్ళకు కూడా ఇలాంటి పవర్సే ఉన్నాయి. కనుక మిగతా వాళ్ళు కూడా వీళ్ళతో ఈక్వలీ, కానీ మనకి వీళ్ళిద్దరు ఎక్కువ మనకు కనబడతారు. కనుక స్తెఫను, ఫిలిప్. కాబట్టి ఆ 7 మందిని తీసుకొచ్చారు. 7 మందిని కూడా ఇప్పుడు ఈ పనికి నియమిస్తున్నారు. అంటే ఆ యొక్క సంఖ్య విస్తరిస్తున్నప్పుడు శిష్యుల సంఖ్య, వచ్చే ప్రాబ్లమ్స్, వచ్చే సమస్యలు ఈ 7 మంది కమిటీ ఏం చేయాలి చెప్పండి? క్లియర్ చేయాలి, సాల్వ్ చేయాలి. కనుక ఆ సమస్య తొలగించడానికి 7 మందిని తీసుకొచ్చారు. అపోస్తులు ఏం చేశారంటే వారి మీద చేతులు పెట్టి ఏం చేశారంట? ప్రార్థన చేశారు. చేతులు పెట్టి ప్రార్థన చేయటం అంటే వీళ్ళకున్న పవర్స్ వాళ్ళకు కూడా పాస్ చేశారు. చెప్పండి ఎవరికి? ఆ 7 మందికి కూడా. కాబట్టి వీళ్ళకి పవర్ ఇచ్చాడు దేవుడు. ఆ పవరు వాళ్ళకు కూడా పాస్ అయ్యేటట్టుగా. అంటే ఈ చేతులు పెట్టి ప్రార్థన చేసేది పాత నిబంధనలు మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం. చేతులు పెట్టి ప్రార్థన చేయటం అనేది పాత నిబంధనలో కూడా మనం ఈ మాట మనం గమనించవచ్చు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం. నా తర్వాత మీరు చేయాలి కనుక ఆ పని అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము చూడండి 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 9వ వచనం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. కానీ ఇప్పుడు మోషే ఎవరి మీద చేతులు పెట్టాడంట? యెహోషువ మీద. అప్పుడు దాకా మోషే నడిపించాడు. నెక్స్ట్ ఎవరు నడిపించాడు చెప్పండి? యెహోషువ. కాబట్టి అంటే ఈ పనిని నీవు కొనసాగించాలి. కాబట్టి చేతులు పెట్టి మరి మోషే ప్రార్థన చేసినట్టుగా యెహోషువ విషయం మనం చూస్తాం. ఇంకో మరొకటి చూడండి, సంఖ్యాకాండము 27వ అధ్యాయం. నంబర్స్ చాప్టర్ 27. సంఖ్యాకాండము 27వ అధ్యాయము. సంఖ్యాకాండము 27వ అధ్యాయం 22, 23 వచనాలు. సంఖ్యాకాండము ఇక్కడ కూడా చేతులు పెట్టినట్టు మనం చూస్తాం. సంఖ్యాకాండము ఇది కూడా మోషే యెహోషువ సందర్భమే. సంఖ్యాకాండము 27వ అధ్యాయం 22, 23 వచనాలు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుట అతన్ని నిలవబెట్టి అతని మీద చేతులుంచి
యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను. గమనించామంటే ఇక్కడ కూడా ఏం చేశాడంట, అతని మీద చేతులుంచి అని మనం చూస్తాం 23లో, అతని మీద చేతులుంచి. కాబట్టి ఆ రీతిగా చేతులుంచి ప్రార్థన చేయడం అనేది పాత నిబంధనలు కూడా మనకు కనబడుతుంది. కాబట్టి కొత్త నిబంధనలో అపోస్తలులు కూడా చెప్పారు. కాబట్టి చిన్న చూపు చూశారనే సమస్య వచ్చింది, శనిగరనే సమస్య వచ్చింది. అప్పుడు అపోస్తలులు దానికి చక్కని పరిష్కారంగా, అయ్యా మేము అపోస్తలం, మేము బోధించాలి, ప్రార్థన చేయాలి, ప్రపంచ సవర్తికరణ చేయాలి, అది మా పని, కానీ ఈ పంచాయతీల పని మాది కాదు. కాబట్టి మీరు ఆ పరిశుద్ధాత్మతో దైవ జ్ఞానంతో మంచి పేరు సాక్ష్యం కలిగిన వారిని 7 మంది నియమించుకోండి, మా దగ్గర తీసుకొని రండి, మేము వాళ్ళు ప్రార్థన చేసి చేతుల నుంచి ఈ పనికి వారిని నియమిస్తాం అన్నప్పుడు 7 మంది తీసుకొచ్చారు. 7 మందిలో ఫిలిప్పు, మనకు స్తెఫను కూడా కనబడుతున్నారు. 7 మంది మీద అపోస్తలులు చేతులు పెట్టి ప్రార్థన చేశారు, ఆ పనికి నియమించారు. ఇప్పుడు వచ్చే సమస్యలన్నిటికీ, అంటే ఇంకో మాట చెప్పాలంటే బల్ల యొద్ద పరిచర్య చేయటం. కనుక వాళ్ళకి ఏ పని అంటే అది చూడండి. ఆ మాట అపోస్తల కార్యములు 6వ అధ్యాయం, అపోస్తల కార్యములు 6వ అధ్యాయం, ఆ మాట మనం చూస్తాము. 2లో మనం చదువుకున్నాం కదా, మేము దేవుని వాక్యం బోధించడం మన ఆహారం పంచిపెట్టి యుక్తము కాదు, కానీ బల్ల యొద్ద పరిచర్య చేయుట. కాబట్టి ఇప్పుడు 7 మంది కూడా ఏం పని చేయాలి చెప్పండి, బల్ల యొద్ద పరిచర్య, అంటే సంఘములో పరిచర్యలు చేయడానికి 7 మందిని కూడా నియమించారు. సమస్యలు పరిష్కారం చేయాలి, పరిచర్య కూడా చేయాలి. కాబట్టి ఈ రీతిగా వాళ్ళు ఆజ్ఞాపించిన తర్వాత 7 మంది కూడా ఎన్నుకొనబడ్డారు. ఆ తర్వాత 7వ వచనం చూడండి, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించిన, మరి యాజకుల్లో అనేకుల విశ్వాసమునకు లోబడిరి. ఆ రీతిగా సంఘములో ఉన్నటువంటి సమస్యను వాళ్ళు అపోస్తలులు పరిష్కరించారు. కాబట్టి మొదటి 7 వచనాలకు మనం ఏమని పేరు పెడతామంటే తెలివైన నాయకత్వ నిర్ణయాలు. కనుక తెలివైన నాయకత్వ నిర్ణయాలు లేకపోతే పాలన. సమస్య వచ్చినప్పుడు ఎక్కడికో పోవటం కాదు, సంఘంలో వాళ్ళే తెలివైనటువంటి నాయకత్వ నిర్ణయాలు. కనుక ఏంటంటే 7 మంది కమిటీగా ఫామ్ చేసి అడ్మినిస్ట్రేషన్ కనుక జరిగించడానికి, సమస్యలు పరిష్కారం చేయడానికి కనుక నియమించారు. కాబట్టి ఇది తెలివైన నాయకత్వ నిర్ణయాలు, లేకుంటే తెలివైన నాయకత్వ పాలన అని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆ రీతిగా మొదటి 7 వచనాల్లో వచ్చినటువంటి సమస్యలను అపోస్తలులు తెలివైన నాయకత్వ నిర్ణయాల ద్వారా ఆ సమస్యలను వారు పరిష్కరించారు. అంత మాత్రమే కాదు, సంఘము ప్రబలమై విస్తరిస్తూ ఉంది, బహుగా విస్తరిస్తుంది. ఈ యాజకులు కూడా అనేకులు ఏం చేస్తారంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతూ వచ్చారు. ఆ రీతిగా మొదటి 7 వచనాలకు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలివైన నాయకత్వ నిర్ణయాలు అనే విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు 8వ వచనం నుంచి 15వ వచనం వరకు 2వ భాగానికి మనం వస్తాం. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం, 6వ అధ్యాయము 8 నుంచి 15 వచనం మనం చదువుతాం. 8వ వచనం, స్తెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అప్పుడు లిబర్తీల దనబడిన సమాజములోను, కురేనీల సమాజములోను, అలెగ్జాంద్రియ సమాజములోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి గాని మాట్లాడుతుంది అతడు అగుపరిచిన జ్ఞానమును అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయేరి. కానీ ఇప్పుడు స్తెఫను ఏ జాబితాలో ఉన్నాడు చెప్పండి. స్తెఫను 7 మంది జాబితాలో బల్ల యొద్ద పరిచర్య చేయుట, లేకుంటే సమస్యలు పరిష్కరించడానికి సంఘంలో ఒక అడ్మినిస్ట్రేషన్లో ఎవరన్నా చెప్పండి, స్తెఫను ఉన్నాడు. కానీ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో ఒక్కటే ఉంటే కుదరదు. కనుక చాలాసార్లు ఎట్లా ఉంటామంటే మనము సంఘం లేదని పదవి ఇచ్చారనుకోండి, అంతవరకే వెళ్ళిపోతారు. ఒక సువార్త చెప్పరు, నోరు తెలిసిన సువార్త చెప్పరు, ఒక పాట పాడరు, ఒక వాక్యం చెప్పరు. ఏంటంటే అది ఒక డ్యూటీలాగా చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు స్తెఫను దాంట్లోనే ఉన్నాడు, బల్ల పరిచర్య చేస్తే దాంట్లో ఉన్నాడు, ఆ కమిటీలోనే ఉన్నాడు. రెండో పని ఏం చేస్తున్నాడంటే అతడు కృపతోను బలముతో నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయి. ఇప్పుడు స్తెఫను కూడా గొప్ప సూచకాలు చేస్తున్నాడు. ఇందా చెప్పాను కదా, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 12 మంది అపోస్తలులకి సూపర్ పవర్ ఉంది. చెప్పండి, ఏ పవర్ ఉంది వాళ్ళకి? సూపర్ పవర్, ఏదైనా చేయగలుగుతున్నారు. వీళ్ళు చేతులు పెట్టినటువంటి వారి మీదకి ఈ పవర్ కూడా ఏం చెప్పింది, వాళ్ళకు కూడా అది వెళ్ళింది అనమాట. నెక్స్ట్ అక్కడి నుంచి పవర్ వెళ్ళలేదు, అది గుర్తుపెట్టుకోవాలి.
ఇక 12 మంది అపోస్తులు ప్లస్ అపోస్తలు అనే పౌలుతో మొత్తం ఎంతమంది అపోస్తులు? మనము 11 మందిని గుర్తుపెట్టుకుంటాం. ఈ 11 మందికి దేవుడు సూపర్ పవర్స్ ఇచ్చాడు ఏదైనా చేయటానికి. వీళ్ళు ఎవరి మీదైతే చేతులు పెట్టారో వీళ్ళ పవర్ వాళ్ళకు కూడా పాస్ అయిందనమాట. వాళ్ళు అద్భుతాలు చేశారు. ఇప్పుడు స్టెఫెను కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? మహత్కార్యాలు అద్భుతం ఎట్లా జరుగుతుంది? చేతులు పెట్టి ప్రార్థన చేశారు కదా. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు ఈ పవరు వాళ్ళకు కూడా వెళ్ళింది. నెక్స్ట్ స్టెఫెను ప్రార్థన చేతులు పెడితే పవర్ వెళ్ళలేదు, అంతవరకు ఆగిపోయింది, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ రీతిగా ఇప్పుడు స్టెఫెను నియమించబడిన తర్వాత స్టెఫెను 2 పనులు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒక పని దేంట్లో ఉన్నాడు చెప్పండి? సంఘం యొక్క ఆ బలయద్దు పరిచర్య చేయటం, సమస్యలు పరిష్కరించడం, సంఘములు పరిచర్య చేసే పనిలో ఉన్నాడు. రెండవది ఇప్పుడు బలముతో నిండిన వాడై ప్రజల మధ్య సూచకులు మహత్కారాలు చేయటం అంటే యేసు ప్రభువుని గురించినటువంటి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. సూచకులు మహత్కారాలు చేయటం అంటే ఏంటి? ఆ స్టెఫెను ఏం చెప్తాడు అందరికి కూడా? నజరేయుడైన యేసు కనుక ఆయన మీరు సిలువేశారు కనుక ఆయన తిరిగి లేచాడని చెప్పేసి యేసు ప్రభు వారి గురించినటువంటి యేసు ప్రభువుని గురించినటువంటి సాక్ష్యము స్టెఫెను చెబుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి స్టెఫెను చూసినప్పుడు మనము 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, సంఘములో పరిచర్య చేసే పని అందరూ ఉంటుంది కనుక పరిచర్య కూడా చేయాలి. రెండవది, సంఘములో పరిచర్యతో పాటు మనం బోధ కూడా చేయాలి. బోధ అంటే ఇప్పుడు ఎట్లా పెద్ద బోధ చేయాల్సిన అవసరం లేదు కనుక ఏ బోధ చేయాలి? సువార్త. యేసు వారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారం తిరిగి లేచాడు, మళ్ళీ వస్తాడు కనుక ఈ యొక్క సువార్త ప్రతి ఒక్కరు చేయాలి. కనుక ఇప్పుడు స్టెఫెను ఎలాంటి వాడు అంటే 2 పరిచర్యలు ఉన్నాడు. కొన్ని స్థలాలకు వెళ్తూ ఉంటాం, పరిచర్కి వెళ్ళినప్పుడు ఆ కొంతమంది రెస్పాన్సిబుల్ బ్రదర్స్ పెద్దలు ఉంటారు కనుక ఉన్నప్పుడు అన్న ప్రార్థన చేయండి అంటే అన్న మేము కదండి మీరే అంటారు. లెక్కలు రాసుకుని మాత్రం తూచా తప్పకుండా ₹1 తేడా లేకుండా ఎంతో కష్టపడి చక్కగా డ్యూటీ చేస్తారు సంఘంలో, ఉద్యోగం లాగా. ప్రార్థన చేయమంటే చేయరు, వాక్యం చెప్పమంటే చెప్పరు, అయ్యో నడిపించమని నడిపించరు. కనుక అంతవరకే నీ పని. అలా కాదు, ఇప్పుడు స్టెఫెను ఎలా ఉన్నాడు? ఆ పనిలో ఉన్నాడు. నెక్స్ట్ కానీ ఆత్మ బలముతో నిండుకొని సువార్తను ప్రకటిస్తున్నాడు. కాబట్టి సంఘములో 2 పరిచర్యలో మనం ఉండాలి. కొంతమంది ఎట్లా ఉంటారండి? మీటింగ్స్ అనుకోండి, మంచిగా గంటలన్నీ వండుతూ ఉంటారు కనుక ఇక వాక్యం వింటే ఒట్టు కనుక ఏం వాక్యం విన్నామంటే మాకే ఆడ వాక్యం విన్నామన్నా మీకు వండి పెట్టాం కదా అంటారు. అది కనీసం ఇప్పుడు ఈ లైవ్లు ఉన్నాయి కానీ తర్వాత వినొచ్చు కదా. ఆశ ఉన్న వాళ్ళు తర్వాత వింటారు. అందుకే మన సంఘాలు ఎక్కడ మీటింగ్లు పెట్టినా అక్కడ కూడా ఏం పెడతాము? వంట దగ్గర కూడా మైకి పెడతాం. ఎందుకు చెప్పండి? వాళ్ళు కూడా ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని వినాలని. కనుక ఆ దినాలు ఏమో కానీ ఈ దినాలు ఇప్పుడు లైవ్ ఉంది మనకి కనుక యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. కానీ కొంతమంది ఉంది ఆసక్తిగా ఇప్పుడు వెళ్ళలేకపోయినా మరలా మేము వింటామని చెప్పేసి ఇంటికి వెళ్ళి రాసుకునే వాళ్ళు ఉన్నారు. నేను రోజు ఒక మెసేజ్ సెండ్ చేస్తా. నేను ఎక్కడ పోయిన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలామంది నన్ను కలిసిన చెప్పిన మాట ఏంటంటే, మన రీసెంట్గా విజయవాడ పోయా 2 బ్రదర్స్ కలిశారు. వాళ్ళిద్దరు టీచర్స్ అంట, పరిచయం చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారంటే, అన్న మీ మెసేజ్ డైలీ మేము చూస్తున్నాం, నేను పంపించేది ఒక 7 పాయింట్లతో ఒక మెసేజ్ ప్రతిరోజు రిలీజ్ చేస్తున్నాను, నా దగ్గర నెంబర్స్ అనేది పంపిస్తా. వాళ్ళు ఏం చేస్తారంటే డైరీ పెట్టుకుని రాసుకుంటున్నారంట. కనుక ప్రతిరోజు వచ్చేది రాసుకుని పరిచయం చేస్తున్నారు కదా. సంఘంలో ఈ వర్తమానాలను మేమేం చేస్తున్నాము? వాడుకుంటున్నాం. అని చాలా థ్యాంక్స్ అని కొత్తవి పెట్టాను అన్నాడు. ఆ మధ్య ఒక ఆయన నాకు యూకే నుంచి ఫోన్ చేశాడు. కనుక ఆయన తెలుగు ఆయనే, తెనాలి ప్రాంతం దగ్గర పొన్నూరు అంట. అన్న మీ మెసేజ్లను చూసాము, అవన్నీ రాసుకున్నాను, ఇంకా కొత్త యాడ్ చేయన్న, కొత్త దాంట్లో అప్లోడ్ చేయను అంటున్నాడు. నాకు చేసే టైం లేదు. అంటే ఎంతోమంది చెప్పండి ఏం చేస్తున్నారు? ఏముంది? ఆసక్తి ఉంది. చాలామంది వినేసి కాసేపు కొంతమంది ఆ 10 నిమిషాలు కొంతమంది వినరు కనుక ఆన్ చేస్తారు, తెలిసిదే వదిలేస్తారు. కొంతమంది ఎట్లా ఆసక్తి అంటే వాళ్ళు డైరీలు పెట్టుకుని రాసుకుంటున్నారు వర్తమానాలు. ఎంత ఆసక్తి చూడండి. కాబట్టి సంఘంలో మనం ఏ పని చేసినా సరే కనుక దేవుని మీద కూడా ఏం చేయాలి? వాక్యం మీద కూడా మనకి ఫోకస్ ఉండదు. ఇది ప్రాముఖ్యమైంది. నువ్వు చేసే వంట ప్రాముఖ్యమైనది కాదు, అది తక్కువ నేను చెప్పట్లేదు, అది చెయ్యాలి. అందుకే యేసు కూడా ఏమన్నాడు? మార్త నీవు అనేకమైన పనులు పెట్టుకుని తొందరపడుచు, అవసరమైనది ఒక్కటే. ఏంటి అవసరమైంది? ఆయన వాక్యం కానీ ఆయన బోధ, అది వినాలి, అది ప్రాముఖ్యమైనది కదా. కాబట్టి దానికోసమే కదా ఈ మీటింగ్లన్నీ కూడా. కనుక ఎందుకు భోజనాలు పెట్టేది? కనుక ఈ వాక్యం వినిపించాలనే కదా, ఇది ప్రాముఖ్యమైనది. కానీ అందుకే దీన్ని తక్కువ చేయకూడదు. కనుక సంఘములో మనం స్టెఫెను గురించి నేర్చుకోవాలి. బల పరిచర్యలోనూ ఉండాలి, నెక్స్ట్ బోధించే దానిలో కూడా ఉండాలి. కాబట్టి ఒకవేళ బహుశా మనం పని చేస్తా వర్తమానం ఇప్పుడు వినకపోయినా తర్వాత నేను వినాలి అనేటువంటి ఆశ నీకు ఉండాలి.
కాబట్టి అట్లా వాక్యం మనకు దొరుకుతున్నప్పుడే మనం నేర్చుకోవాలి. కనుక నేర్చుకోవాలి, కూర్చుకోవాలి కూడా మన వాక్యాన్ని. కానీ ఇప్పుడు స్తెఫను ఏం చేస్తున్నాడంటే మరి సంఘముతో ఆత్మతో నింపబడ్డాడు. ఎప్పుడైతే అపోస్తలులు చేతులు పెట్టారో వీళ్ళకి పవర్స్ ఇచ్చారు. కానీ సూపర్ పవర్స్ వీళ్ళకి కూడా వచ్చాయి. అద్భుతాలు చేసే పవర్ వచ్చింది వీళ్ళకి కూడా. అంతేగాని అద్భుతాలు చేసే పవర్ వచ్చిన తర్వాత సంఘం నుంచి ఒక ప్రాంతానికి పరిచర్కి వెళ్ళామనుకోండి, పరిచర్కి వెళ్ళిన తర్వాత బాగా వాక్యం చెప్పావు, ఇక్కడ నుంచి పంపించారు, కనుక ప్రార్థన చేసి పెద్దలైన వారు బ్రదర్ చాలా బాగా చెప్పారు వాక్యం, మళ్ళీ మీరు రేపు రావాలి నెక్స్ట్ వీక్ అంటే ఏం చేస్తాం? ఖచ్చితంగా వస్తా అనకూడదు. ఏం చెప్పాలి చెప్పండి? సంఘం పంపిస్తే మళ్ళా వస్తాం, కనుక వస్తాను అనకూడదు. కనుక ఎన్నిసార్లు చేస్తాం. అందుకే మనం ప్రకటనలో కూడా అందరు రండి అనం, అందరు రావాలి నేను చెప్తున్నాను. ఏం చేస్తాము? అందరు రావాలని మనవి చేయుచున్నాము. కనుక ఇది సంఘం ప్రకటనకి చెప్పాలి, అది వ్యక్తిగతంగా చెప్పకూడదు. కనుక ఇప్పుడు వీళ్ళు కూడా ఎక్కడ పరిచయకి వెళ్ళినప్పుడు రమ్మంటే వెంటనే వస్తానని చెప్పకూడదు. కనుక మమ్మల్ని పంపించిన సంఘం ఉంది, మళ్ళీ వాళ్ళకి చెప్పండి, వాళ్ళు ఏం చేయాలి? మిమ్మల్ని ప్రార్థించి మళ్ళీ పంపిస్తారు. కాబట్టి సంఘానికి మనం ప్రతినిధులుగా ఉండాలి. కనుక సంఘానికి ప్రతినిధులు కాబట్టి మనం ఏ పరిచయం చేసినా కూడా ఎందుకంటే సంఘమే లేకపోతే నువ్వు లేవు, అంతేనా? కొన్నిసార్లు అంటాం కానీ నేను లేకపోతే సంఘం లేదంటావు. నువ్వు లేకపోయినా సంఘం ఉంటుంది. కనుక నువ్వే ఉండవు శాశ్వతంగా, నువ్వు వెళ్ళిపోతావు, సంఘం ఉంటానే ఉంటుంది. భూమి ఉన్నంత వరకు ఏముంటుంది? సంఘం ఉంటుంది. యేసు వచ్చినంత వరకు సంఘం ఉంటుంది. కానీ భూమి ఉన్నంతకాలం మనం ఉంటామా? మనం ఉన్న సంఘములో, కానీ సంఘం మాత్రము ఎప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. కనుక నేను సంఘములో ఉన్నాను కానీ నేను లేకపోతే సంఘం లేదనకూడదు. నువ్వు లేకపోతే సంఘం ఉంటుంది, కనుక మనం లేకపోతే సంఘం ఉంటుంది. మనం ఎంతకాలం శాశ్వతం? 60, 70, 80, 90 తర్వాత ఏమైపోతావు? ఇక్కడ నువ్వు ఉండవు. కనుక ఇక్కడ ఏముంటుంది? సంఘం ఉంటుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే మన సంఘానికి ఎక్కడ పోయినా ప్రతినిధుల్లాగా ఉండాలి. కానీ ఇప్పుడు స్తెఫను ఏం చేశాడంటే చూడండి 8వ వచనం, 6వ అధ్యాయం 8వ వచనం, స్తెఫను కృపతోను బలముతో నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచికలను చేయుచుండెను. కాబట్టి స్వాత ప్రకటిస్తున్నాడు, సూచికలు మహత్కార్యాలు చేస్తున్నాడు. అప్పుడు ఏం జరిగింది? 9వ వచనం, అప్పుడు లిబిర్తీలు అనబడిన సమూహములోను, కురేనీయుల సమూహములోను, అలెగ్జాంద్రియ సమూహములోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వాళ్ళు కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి. గాని దేని గురించి తర్కించుంటారు చెప్పండి? స్తెఫను గురించి దేని గురించి వాదిస్తున్నారు? వాళ్ళు తర్కిస్తున్నారు దేని గురించి? స్తెఫను చెప్పినటువంటి పునరుత్థానం గురించి. చెప్పండి, స్తెఫను ఏం చెప్పాడు? పునరుత్థానం గురించి చెప్పాడు. యేసు ఆయన మెసేజ్ చెప్తున్నాడు, దాన్ని తర్కిస్తున్నారు, దాని గురించి వాదిస్తున్నారు. ఎవరెవరంటే వాళ్ళు లిబిర్తీయులు. లిబిర్తీయులు అంటే రోమా సామ్రాజ్యం కింద బానిసలుగా ఉండి స్వాతంత్రం పొందిన వారు, ఆ యొక్క గుంపు. కనుక వారిని లిబిర్తీయులు, కనుక లిబర్టీ వారికి వచ్చింది. కాబట్టి లిబర్టీయులు అంటే రోమా సామ్రాజ్యం కింద బానిసలున్న యూదులే, వాళ్ళు కూడా యూదులే. తర్వాత కురేనీయులు. కురేనీయులు అనగానే మనకి ఏ దేశం అని గుర్తు కావాలి? కురేనీయుడు అనగానే ఏ దేశం మనకి? ఇది ఆఫ్రికా, నీగ్రో. కాబట్టి నీగ్రోస్ కురేనీయుల దేశం. కాబట్టి ఆఫ్రికా సంబంధించిన వారు, వాళ్ళు కూడా యూదులు ఉన్నారు. తర్వాత అలెగ్జాంద్రియా కూడా మన ఐగుప్తు కింద మనకు కనబడుతుంది మ్యాప్లో కూడా, అక్కడ వాళ్ళు కూడా యూదులు ఉన్నారు. కిలికియా, వీళ్ళంతా యూదులే. కాబట్టి లిబర్తీయులు అంటే రోమా సామ్రాజ్యం నుండి బానిసలుగా ఉండి విడుదల పొందినవారు. తర్వాత కురేనీయుల సమాజం ఉంది, అలెగ్జాంద్రియ సమాజం ఉంది, కిలికియా ఆసియాలో కూడా సమాజాలు ఉన్నాయి, యూదుల సమాజ మందిరాలు. వాళ్ళందరికీ ధర్మశాస్త్రం ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మాకున్న ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధిస్తున్నావు అని చెప్పేసి స్తెఫను ఏం చేశారు చెప్పండి? వాళ్ళు తర్కించారంట, వాదం పెట్టుకున్నారు. కానీ స్తెఫను ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏం చెప్పలేదు. గుర్తుపెట్టుకోవాలి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన బోధ స్తెఫను చేయలే. ఏం చెప్పాడు? ధర్మశాస్త్రంలో జరిగినవి ఏం చేస్తున్నాయి వీడు నెరవేరిని అని చెప్పాడు, అంతే కదా. కనుక ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రం గౌరవిస్తారు. కనుక స్తెఫను కూడా ఎవరు? స్తెఫను కూడా యూదుడే. చెప్పండి, స్తెఫను కూడా ఎవరు? ఆయన కూడా యూదుడే. కాబట్టి నేను కూడా యూదుడినే. కానీ ధర్మశాస్త్రం నేను వ్యతిరేకం కాదు. ధర్మశాస్త్రాలు రాయబడ్డాయి, నజరేయుడైన యేసులో ఏమైపోయినాయి? నెరవేరాయని చెప్తా ఉంటే వాళ్ళు అంగీకరించట్లా, తర్కించారంట. కనుక వాళ్ళంతా అన్ని సమాజాలు తర్కిస్తే ఏం జరిగింది? 10వ వచనం, మాట్లాడేందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. కాబట్టి స్తెఫనుదే పైచి అయిపోయింది. దేవుని ఆత్మని నింపబడి వాళ్ళు అడిగే వాటి అన్నిటి కూడా సమాధానం చెప్తా ఉంటే వాళ్ళు నోరు మూసుకుంటున్నారు. కానీ ఏం చేయడం కాక అవకాశం లేకుండా అయిపోయింది. కనుక అంత గట్టిగా ఆ స్తెఫను వాళ్ళకి చెప్పాడు, అంత సత్యాన్ని ఒక్కడి నుంచి చెప్పాడు. కానీ వాళ్ళు ఎదిరించలేకపోయారు. అప్పుడు ఏం చేశారంటే ఇలా కాదు, ఇలాగైతే మనం స్తెఫను ఓడించలేము, ఏం చేద్దాం మనము? 11వ వచనం చూడండి, 11వ వచనం, అప్పుడు వారు వీడు మోషే మీదను
దేవుని మీదను దూషణ వాక్యాలు పలుగ్గా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొనిరి. సత్యాన్ని గెలవలేకపోయారు. సత్యం ద్వారా గెలవలేక ఏం చేయాలి? ఇప్పుడు దాడి తెగబడుతున్నారు, సంపదాన్ని తెగబడుతున్నారు. కనుక సత్యానికి లోపట్టడం లేదు. కనుక సత్యం ద్వారా మనం గెలవలేకపోతున్నాం. ఎవరిని? స్టెఫన్ని. సత్యం ద్వారా గెలవలేకపోతున్నాం కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు మనుషులు గుర్తుంచుకుందామని చెప్పేసి, కనుక వైలెన్స్ కాబట్టి ఆ చంపడానికి లేకుంటే యుద్ధం చేయడానికి వాళ్ళు ప్రేరేపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ రీతిగా ఇప్పుడు ఏం చేశారంటే కొంతమంది మనుషులను ఏం చేశారంట? మనుషులను కుదుర్చుకున్నారు. ఏమని చెప్పాలని? మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుగ్గా మేము వింటిమి. కాబట్టి నిజంగా మోషేని వ్యతిరేకించాడు స్తెఫను? మోషేని వ్యతిరేకించాల. దేవుని దూషించాడు స్తెఫను? దూషించాల. మన ధర్మశాస్త్రంలో ఉన్నది ఇప్పుడు ఏమైంది? నజరేయుడైన యేసులో నెరవేరిందని చెప్పినందుకు వాళ్ళు దాన్ని అంగీకరించలేక, సత్యాన్ని ఒప్పుకోలేక, సత్యముతో సత్యాన్ని గెలవలేక ఏం చేస్తున్నారు? దొంగదారిగా ఏం చేస్తున్నారంటే మనుషులను కుదుర్చుకుంటున్నారంట. కుదుర్చుకుని ఏం చేశారు చెప్పండి, చూడండి 12వ వచనం. ప్రజల పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటంటే యథార్థంగా వాళ్ళు గెలవలేకపోయారు. ఎవరితో? స్తెఫనుతో. కనుక ఇప్పుడు ఏం చేశారంటే దొడ్డుదారిగా కొంతమంది మనుషులను కుదుర్చుకుని వాళ్ళు ఎలాంటి వారంటే, ఆ మనుషులు ఎలాంటి వారంటే అబద్ధపు సాక్షులు. కనుక అబద్ధపు సాక్షులను పట్టుకొని మహాసభలో తీసుకొచ్చారు. సరిగ్గా ఇదే యేసు వారికి కూడా జరిగిందా లేదా? యేసు వారు పట్టుకున్న తర్వాత కూడా వాళ్ళు కూడా యేసు పట్టుకొచ్చిన తర్వాత ఎలాంటి వారు కుదుర్చుకున్నారంట? మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయము. యేసును పట్టుకున్న తర్వాత కూడా ఆయనలో ఏ తప్పు దొరకలే వాళ్ళకి. కనుక పిలాతు కూడా 3 సార్లు అంటాడు, ఇతను ఏంది ఏ దోషము నాకు లేదు అంటాడు. అప్పుడు వాళ్ళు ఏం చేయలేక ఏం చేశారు చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 56, 57 వచనాలు. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం 56, 57 చదవండి. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు. తీసుకొచ్చే సాక్ష్యాలు చెప్తా ఉంటే ఒకదానికి ఒకటి పొంతం లేదు. ఏం జరిగిందంట 57. అప్పుడు కొందరు లేచి చేతి పని నీ దేవాలయాన్ని పడగొట్టి 3 దినముల్లో చేతి పని కాని మరొక దేవాలయమును నేను కట్టుదని వీడు చెప్పగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పేది కానీ అలాగైనని వీరి సాక్ష్యము సరిపడలేదు. చూసారా? కాబట్టి యేసు వారి మీద కూడా అబద్ధ సాక్ష్యం తీసుకొచ్చారు. కానీ అబద్ధ సాక్ష్యాలు ఒకదానికి ఒకటేమి లేదంట, పొంతం లేదు, కానీ సరిపడలేదు. కనుక అయినప్పుడు కూడా సిలువేశారు. ఇప్పుడు సేమ్ ఎవరి ముందు? ఇదంతా ఎవరి ముందు జరిగింది? మహాసభ ముందు. చెప్పండి ఎవరు? ఇదంతా ఎవరి ముందంట? మహాసభ ముందే. కాబట్టి మహాసభ చూడండి 55వ వచనం. ఇదే మార్కు సువార్త 14:55. 14 ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవల్లని ఆయన మీద సాక్ష్యం వెదగిరు కానీ ఏమీ వారికి అందుకేం చేశారంటే అబద్ధ సాక్ష్యాలు కుదుర్చుకున్నారు. అవి కుదరలే. ఈ మహాసభ అంటే ఏ సభ? మహాసభ అనగానే ఏ సభ చెప్పండి? సన్హెడ్రిన్ సభ. ఇప్పుడున్న సభ కూడా ఏ సభ? ఆ సభే. కనుక అప్పుడున్న ఆ సభ, ఇప్పుడు కూడా అదే సభ. కాబట్టి ఇప్పుడు అదే సభ. యేసు ఏ సభ ముందు ఉన్నాడో స్తెఫను కూడా అదే సభ ఉన్నాడు. యేసుకి ఏం జరిగిందో స్తెఫనుకు కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనుషులు కుదుర్చుకున్నాడు. అయ్యా వీడు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడాడు, దేవుని దూషించాడు అని చెప్పి అబద్ధ సాక్ష్యాలు తీసుకొచ్చారు. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 13వ వచనం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 13. అతన్ని పట్టుకొని మహాసభ సన్హెడ్రిన్ సభ తీసుకొని పోయి అబద్ధ సాక్షులు నిలవబెట్టిరి. వారు ఈ మనుషుడు ఎప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. కనుక ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమి. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అబద్ధ సాక్ష్యం కుదుర్చుకొని తీసుకొచ్చారు. మహాసభ తీసుకొచ్చారు. అబద్ధ సాక్షులు వచ్చారు. స్తెఫను కూడా వచ్చారు. వచ్చిన తర్వాత అంటున్నాడు, అయ్యా వీడు అంటే స్తెఫను ఏం చేస్తున్నాడంట? మొదటిది ఈ మనుషుడు ఎప్పుడు కూడా పరిశుద్ధ స్థలానికి విరోధంగా మాట్లాడుతున్నాడు. ఏ స్థలం అంటే ఇది? పరిశుద్ధ స్థలం. అంటే ఏంటది? పరిశుద్ధ స్థలం అంటే యెరూషలేము
దేవాలయం. చెప్పండి, యెరూషలేము యొక్క దేవాలయం. దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఒకటి. రెండవది మన ధర్మశాస్త్రానికి విరోధముగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు స్తెఫను మీద మోపిన నేరాలు ఏంటంటే, ఒకటి పరిశుద్ధ స్థలానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, రెండవదిగా ఆ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది, మూడవది నజరేయుడైన యేసుని గురించి హైలైట్ చేస్తున్నాడు. 14 వచ్చాడు, నజరేయుడైన యేసు కనుక నజరేయుడైన యేసు గురించి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు 3 ప్రధాన నేరాలు స్తెఫను మీద మోపారు. ఒకటి పరిశుద్ధ స్థలం, దేవాలయం గురించి చెప్తున్నాడు, దేవాలయం గురించి ఎప్పుడు విరోధంగా మాట్లాడుతున్నాడు దేవాలయం గురించి. రెండవదిగా మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. నిజంగా స్తెఫను కానీ అపోస్తలు కానీ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడాల. మనం చూసి ఇప్పుడు అపోస్తలు గారు ధర్మశాస్త్రం ఏమైంది, నెరవేరింది, మీరు సిఎస్ దేవుడు క్రీస్తు గారు ప్రభువు గాను నియమించాడు. దావీదని చెప్పాడు, మూతలో దావీదేమని చెప్పాడు, ఆయన కుళ్ళిపడ్డని చెప్పాడు కదా. కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని కోడ్ చేస్తూ ధర్మశాస్త్రం నెరవేరిందని చెప్పారు, కానీ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చెప్పారా? అపోస్తలు ఎక్కడ ధర్మశాస్త్రం వ్యతిరేకంగా చెప్పలేదు, మనం చూస్తూ వచ్చాం. కానీ మన పితరుడు దావీదు ఏమన్నాడు, పరిశుద్ధుడేమవుడు కుళ్ళిపడ్డ అని చెప్పాడు. ఎవరి గురించి రాశాడు ఈ కీర్తన? యేసు గురించే. కాబట్టి నాలాంటి ప్రవక్త వస్తాడని చెప్పాడు మోషే ఎవరి గురించి చెప్పాడు? ఈ యేసుని గురించి అని చెప్పేసి ధర్మశాస్త్రం కోడ్ చేసి చెప్పారు, కానీ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎప్పుడూ చెప్పలేదు. కానీ ధర్మశాస్త్రంలో రాయబడింది నెరవేరిందని రుజువు చేస్తున్నారు. అంతేగాని ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన అబద్ధం ఎలాంటిదంటే, అబద్ధ సాక్ష్యము వీడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పోజు చేస్తున్నాడు, మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా అని అబద్ధ సాక్ష్యమే. రెండోది పరిశుద్ధ స్థలానికి వ్యతిరేకంగా మాట్లాడు, అది అబద్ధ సాక్ష్యమే. మూడవది యేసును హైలైట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఈ 3 కూడా తీసుకొచ్చారు. ఈ 3 సంగతులు చెప్పగానే ఏం జరిగిందంట? 15 వచనం చూడండి. 15 సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడును. కనుక ఆ సభ అంతటి కూడా ఇవన్నీ చెప్పగానే ఈ 3 నేరాలు చెప్పాడు, మోపిన అపవాదులు. ఈ 3 అపవాదులు విన్న తర్వాత స్తెఫను వైపు చూస్తా ఉండి, స్తెఫను ఎలా ఉన్నాడంట? అతని ముఖం దేవదూత వలె కనబడతా ఉంది, కనుక ప్రకాశిస్తూ ఉంది, వెలిగిపోతా ఉంది ముఖం. కాబట్టి ఇప్పుడు స్తెఫను సభ ముందు ఉన్నాడు. కానీ ఇప్పుడు 8 నుంచి 15 వచనాలకు మనకి ఏం అర్థమవుతుందంటే, మనం ఏమని రాసుకోవాలంటే దీనికి యేసు ప్రభువును గూర్చి స్తెఫను గారి సాక్ష్యం. కనుక యేసు ప్రభువును గురించి స్తెఫను గారి సాక్ష్యం. కాబట్టి ఆయన స్తెఫను 2 పనుల్లో ఉన్నాడు. ఒకటి పరిచర్య, బల్ల పరిచర్య, సంఘముల పరిచర్యలో ఉన్నాడు. రెండవది బోధించే పరిచర్యలు కూడా ఉన్నాడు. కాబట్టి మనం కొన్నిసార్లు మనకి ఏదన్నా సంఘంలో పనిస్తే ఇంకా బోధించేది నాదనకూడదు. మనం కూడా ఏం చేయాలి చెప్పండి? బోధ వినాలి, పని చేయాలి. కనుక పని చేయాలి, బోధ చేయాలి. కొంతమంది మాకు పని చేస్తాం, మేము బోధ చేయమంటారు. కొంతమంది బోధలు చేస్తారు, పని చేయమంటే నేను పని చేసేవాడు కాదు, నేను బోధ చేసేవాడు అంటాడు. కనుక ఇప్పుడు స్తెఫను బోధలోనే ఉన్నాడు, పనిలోనే ఉన్నాడు. కాబట్టి సంఘములో మనము అన్ని పనుల్లో ఉండాలి. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ 6 అధ్యాయం మనం పూర్తి చేసాం. 6 అధ్యాయంలో సమస్య వస్తే తెలివైన నాయకత్వ నిర్ణయాల ద్వారా సమస్యను చేశారు, పరిష్కరించుకున్నారు. మొదటి 7 వచనాల్లో 8 నుంచి 15 వచనాల్లో ఆ యొక్క స్తెఫను ఆ బలయుద్ధ పరిచర్యే కాదు, ఆ పరిచర్య కాదు, దానికంటే ప్రాముఖ్యమైందంటే సువార్త ప్రకటించాలి. కనుక ప్రకటించినందుకు అన్ని రకాల సమాజాల వారు, లిబెర్తీలు, కురేనీలు, అలెక్సేంద్రీలు, ఆశలు, ఆ సమాజాల వారు అందరూ కూడా అతనితో వాదించారు, కానీ స్తెఫను ఎదిరించలేకపోయారు. అంత గట్టిగా సువార్త ఒక్కని చెప్పారు. కాబట్టి ఈ స్తెఫను మీద వాళ్ళు గెలవలేక ఏం చేశారంటే అబద్ధ సాక్షిని కుదుర్చుకొచ్చారు. ఏమనంట? 3 ప్రధానంగా. మొదటిది దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, రెండో ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతాడు, మూడవదిగా నజరేయుడైన యేసు గురించి మాట్లాడుతున్నాడు. 3 యొక్క ప్రధానమైన నేరాలు మోపి సభ ముందు తీసుకొచ్చారు. కాబట్టి యేసు ప్రభువుని గురించి స్తెఫను గారు ఇచ్చిన సాక్ష్యం. ఎందుకు ఇప్పుడు ఆ నేరాలు మోపారంటే లేవియాకాండం 24 అధ్యాయం చూడండి. 24 అధ్యాయంలో ఒక మాట రాయబడింది. లేవియాకాండం 24 అధ్యాయం మనం గమనించామంటే, అట్లా దేవుని నామాను దూషించాడని చెప్పాడు. దేవుని నామాన్ని దూషిస్తే వారిని ఏం చేస్తారు? లేవియాకాండము 24 అధ్యాయం 16 వచనం. లేవియాకాండము 24 అధ్యాయము 16 వచనం చదువుతాం. లేవియాకాండం 24 అధ్యాయము 16 వచనం చదవండి. యెహోవా నామమును దూషించేవాడు మానశిక్షను అందవలెను, సర్వ సమాజము రాళ్ళు తట్టివాన్ని చావగొట్టవలెను, పరదేశీయే గాని
స్వదేశీయుడే కానీ యెహోవా నామమును దూషించినల్లా వానికి మరణశిక్ష విధింపవలను. ఇప్పుడు స్తెఫను మీద మోపిన నేరం ఏంటి? వాళ్ళు ఏమని చెప్పాడు? వీడు మన దేవుని నామాన్ని ఏం చేశాడు? దూషించాడు. 6వ అధ్యాయము చూడండి. అందుక అట్లా దూషించమని ఏం చేయాలంట? దేవుని దూషించిన వాడిని ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి? అందరు చెప్పలేంటి ఏం చేయాలి? రాళ్లతో. అదన్నమాట వాళ్ళు పన్నిన కుట్ర ఏంటంటే, వీడు దేవుని నామాన్ని దూషించాడని చెప్తే ధర్మశాస్త్రంలో యెహోవా నామాన్ని దూషించిన వాడిని యూదులు ఏం చేస్తారు? రాళ్లతో చావు కొడతారు. కాబట్టి ఇప్పుడు స్తెఫను ఏం చేయాలని ఎవరిని మోపారు వాళ్ళ మీద? స్తెఫను కూడా రాళ్లతో చావు కొట్టించాలని చెప్పేసి నెపం మోపారు. అందుకు 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయము 11వ వచనం, 6:11. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుగా మేము వింటిమని చెప్పి మనుషులను కుదుర్చుకున్నాడు కనుక వీడు దేవుని దూషించాడు, యెహోవాను దూషించాడు. ఎవరు? స్తెఫను. అని కాబట్టి యెహోవా నామమును దూషించమని ఏం చేయాలని ధర్మశాస్త్రంలో రాళ్ళతో చావగొట్టాలి. ఈ మాట చెప్పామంటే వాళ్ళే చావగొడతారని చెప్పేసి ఇవన్నీ కుదుర్చుకొని మహాసభ దగ్గర నిలబడ్డారు. ఎవరు? స్తెఫను. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి. ఇప్పుడు 7వ అధ్యాయం ప్రారంభమవుతుంది. అపోస్తలుల కార్యములు. ఇది 6వ అధ్యాయం ముగించాము. 6వ అధ్యాయంలో 2 విషయాలు. మొదటిది ఏం చెప్పండి? తెలివైన నాయకత్వ నిర్ణయాలు, పాలన. సంఘంలో సమస్యలు వస్తాయి కనుక సమస్య లేని సంఘమే లేదు. ప్రతి దాంట్లో సమస్యలు వస్తాయి. కానీ తెలివైన నాయకత్వ నిర్ణయాలతో వాటిని మనం పరిష్కారం చేసుకోవాలి. కానీ అన్ని ఎదుకు వెళ్ళకూడదు. మనమే తెలివితో ఆలోచించి మనమే పరిష్కరించుకోవాలని అపోస్తలులు ఆలోచించారు. రెండో సంగతి ఏంటంటే, సంఘంలో నీకు పని ఉంటుంది కనుక ఒక బాధ్యత ఉంటుంది. కానీ ఆ బాధ్యత అనుకోకూడదు. రెండో పని కూడా చేయాలి. ఏం చెప్పండి? ఒక మంచి స్పీకర్గా ఉండాలి, ఒక ఉపదేశకుడు ఉండాలి, పరిచారకుడుగా ఉండాలి. పరిచర్య చేయాలి, ఉపదేశం కూడా చేయాలనే సత్యాలు మనము స్తెఫనులో మనం నేర్చుకుంటాం. మన సంఘాల్లో చాలా విచారం మంది కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు పరిచర్య చేస్తారు మంచిగా, కానీ వాక్యం చెప్పమంటే నోరు తెరవరు. మా దగ్గర కూడా అన్నారు చెప్పాలి వాక్యం అంటే, అమ్మో చాలా కష్టం అన్న. సంఘ పెద్దలే మా దగ్గర ఇప్పుడు మనం చూస్తాం కనుక పేరు మాత్రం లెటర్ సంఘ పెద్దల పేర్లు ఉంటాయి. వాక్యం చెప్పమంటే ముందుకు వస్తే ఒట్టు బల్ల పంచుతారు, కానుక లెక్క పడతారు, వీళ్ళు అంతవరకు డ్యూటీ అనుకుంటారు. అది కాదు అసలు. కనుక నీ పని ఏంటి? రక్షించబడిన తర్వాత నోరు తెరిచి మన దేవుని యొక్క రాజ్యం మనం స్వాత ప్రకటన చేయాలి కదా. మొదట నా రాజ్యం నీతిని వెదకమన్నాడు. ఆయన రాజ్యాన్ని ప్రకటన చేయాలి కదా. కాబట్టి బల్ల ఏదో పరిచయం చేయటమే కాదు, మందుని పరిచయం చేయటమే కాదు. కనుక స్తెఫను లాగా మనం కూడా ఆత్మతో నింపబడి దేవుని యొక్క వాక్యాన్ని, యేసుని సాక్ష్యాన్ని మనము ప్రకటించాలనేది 6వ అధ్యాయం నేర్చుకున్న సత్యాలు. ఇప్పుడు 7వ అధ్యాయం మనకు ప్రారంభమవుతుంది. 7వ అధ్యాయం మొత్తం మనకి 60 వచనాలు మనకు కనబడుతుంది. చెప్పండి ఎన్ని వచనాలు కనబడుతుంది మనకి? 60. 7వ అధ్యాయం మొత్తం కూడా మనకి 60 వచనాలు కనుక కనబడుతున్నాయి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 1 నుంచి 60 వచనాలు. ఈ 60 వచనాలను కూడా మనము కొన్ని భాగాలుగా మనము విభజన చేస్తాం. మొదటి 50 వచనాలు అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 1 నుంచి 50 వచనాలు ఒక భాగము. రెండో భాగం వచ్చేసి అపోస్తల కార్యం 7వ అధ్యాయం 51 నుంచి మొదటి 51 నుంచి 53 వచనాలు రెండో భాగంగాను, మూడో భాగంగా అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 54 నుండి మనం గమనించామంటే 60 వచనాలు. మొత్తము ఈ అధ్యాయాన్ని 3 భాగాలుగా మనం గుర్తుపెట్టుకుంటాం, డివైడ్ చేద్దాము. అప్పుడు మొదటి నుంచి 50 వచనాల వరకు ఒక భాగం, దాంట్లో ఒకే సంగతి మనకు అర్థమవుతుంది. రెండవ భాగం వచ్చేసి 51 నుంచి 53 వచనాలు రెండవ భాగం, దాంట్లో కూడా ఒక సంగతి మనకు అర్థమవుతుంది. మూడో భాగం వచ్చేసి 54 నుంచి 60 వచనాలు. కాబట్టి ఇప్పుడు మనం ఏం జరిగిందో మనం చూద్దాం. అపోస్తల కార్యములు చూడండి 7వ అధ్యాయం. ఈ 3 భాగాల్లో ఉన్న 3 సంగతులు మనం ఈరోజు మనం ముగిద్దాం, 7వ అధ్యాయం ముగిస్తాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం చూడండి. ఇప్పుడు స్తెఫను ఎక్కడున్నాడు? అందరు చెప్పండి. స్తెఫను ఎక్కడ నిలబడ్డాడు? మహాసభ ముందు నిలబడ్డాడు. కనుక ఆయన మీద మోపిన నేరాలేంటి? 1 పరిశుద్ధ స్థలానికి వ్యతిరేకంగా మాట్లాడాడు, రెండో ధర్మశాస్త్రం వ్యతిరేకంగా మాట్లాడాడు, మూడవది యేసుని గురించి హైలైట్ చేస్తున్నాడు, నాలుగవది ఇంకా చెప్పాలని యెహోవా నామాన్ని దూషించాడు. ఇవన్నీ కూడా అతని మీద మోపి సభ ముందు నిలబెట్టారు. సభ ముందు నిలబెట్టినప్పుడు సభ ఏం చేయాలంటే అతను ప్రశ్నిస్తుంది, అడుగుతుంది. చూడండి 7వ అధ్యాయం. సభ ముందు నిలబడ్డాడు.
ఏడో అధ్యాయం అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం మొదటి వచనం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగిన. కనుక ప్రధాన యాజకుడు అంటే ఎవరై ఉండొచ్చు? ప్రధాన యాజకుడు అంటే ఇక్కడ ఎవరై ఉండొచ్చు చెప్పండి? ఎవరై ఉండొచ్చు? యేసు టైంలో ఎవరున్నారు? అన్న కైపలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కైపని అయి ఉండాలి. చెప్పండి, ఎవరు ప్రధాన యాజకుడు అయి ఉండాలి? కైపని అయి ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా రీసెంట్గా జరిగిన సంగతులే కనుక యెరూషలేములో. కాబట్టి బహుశా మనం ఊహిస్తే కైపనే అయి ఉండాలని అనుకోవాలి. కనుక కైప అయి ఉండాలి. ఇప్పుడు ప్రధాన యాజకుడు అంటున్నాడు కైప, ఈ మాటలు నిజమేనా? ఏ మాటలు? యెహోవాను మనం దూషించావా? మోషేకు వ్యతిరేకంగా మాట్లాడావా? పరిశుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడావా? ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడావా? యేసుని గురించి హైలైట్ చేస్తున్నావా? కాబట్టి ఈ మాటలు నిజమేనా అని అడుగుతున్నాడు. అప్పుడు ఏం చెప్పాలి? డైరెక్ట్గా స్టెఫను అవునా కాదని చెప్పాలి. అంతేనా? అవును మాట్లాడాను, లేదంటే మాట్లాడలేదని చెప్పాలి. ఆ రెండు చెప్పకుండా పౌలు స్టెఫను ఏం మొదలు పెట్టాడు చూడండి, 2వ వచనం. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా. కనుక నేనెవరిని? స్టెఫను నేనెవరిని? నేను యూదుడినే. మీరెవరు? మీరు యూదులే. కాబట్టి మీరు నాకెవరు? సహోదరులు, మన సహోదరులం. చూసారా? కనుక అసలు చెప్పిందని సమాధానం చెప్పట్లేదు. డైరెక్ట్గా మాట్లాడాను లేకుంటే మాట్లాడేదని చెప్పకుండా ఎలా మొదలుపెట్టాడు? సహోదరులారా, నేను యూదుడు, మీరు యూదులే. తండ్రులారా వినండి. కనుక వినండి, మన పితరుడు అబ్రహాము హారానులో కాపురముండగా మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల అతను ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజను విడిచి బయలుదేరి నేను చూపించబోవు దేశంకి రమ్మని అతనితో చెప్పాను. కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెడతా అంటే అబ్రహాము, క్షమించండి, స్టెఫను ఎవరితో మొదలు పెట్టాడు? అబ్రహాంతో. ఎందుకు చెప్పండి? వీళ్ళకి ధర్మశాస్త్రం బాగా తెలుసు. కనుక ధర్మశాస్త్రం చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? వింటారు. డైరెక్ట్గా యేసుని గురించి చెప్పకూడదు. డైరెక్ట్ యేసు గురించి చెప్తే వాళ్ళు అంగీకరించరు. అందుకే ఎక్కడ మొదలు పెడుతున్నాడు? అబ్రహాం. వాళ్ళకి అబ్రహాం తెలుసు, మోషే తెలుసు. తర్వాత ఇలాగ మనం చూస్తూ వచ్చామంటే దావీదు కూడా తెలుసు. ఎవరికి? యూదులకి. కనుక వాళ్ళ ధర్మశాస్త్రం ఉంది కాబట్టి వాళ్ళు మోషేని బాగా గౌరవిస్తారు, అబ్రహాం గౌరవిస్తారు, దావీదుని గౌరవిస్తారు. కాబట్టి ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు? వాళ్ళకి అబ్రహాము నుండి. చూడండి, మార్చి చదువుదాము. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం. నేను 3 నేను చదువుతాను, 4వ వచనం నుండి మనం మార్చి చదువుతాం. 4 మీరు చదవండి, 3 నేను చదువుతాను, 4 మీరు. నీవు నీ దేశమును నీ స్వజమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశంలోకి రమ్మని అతనితో చెప్పాను. 4 చదవండి. అప్పుడు అతడు కల్దీయుల దేశం విడిచిపోయి హారానులో కాపురం ఉండాను. అతను చనిపోయిన తర్వాత అక్కడ మీరు ఇప్పుడు కాపురం ఉన్న ఈ దేశం నివసించుడుగా దేవుడు అతను తీసుకుని వచ్చాను. ఆయన ఇందులో అతనికి పాదం పట్టినంత భూమినైనను స్వాస్థ్యం గీయక అతని కుమారుడు లేనప్పుడు అతనికి అతని తర్వాత అతని సంతానముకు దీన్ని స్వాధీనపడుతునని అతనికి వాగ్దానము చేసెను. అయితే దేవుడు అతని సంతానము అన్ని దేశమున పరవాసులుగా అవుదురని ఆ దేశస్థులు 400 సంవత్సరములు మట్టుకు వారిని దాస్యం లోపరుచుకొని బాధ పెడతారని చెప్పాను. మరి దేవుడు ఏ జనమునకు వారు దాసులైందరో ఆ జనముకు నేను విమర్శ చేయుదును. తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవించరని చెప్పాను. మరియు ఆయన సున్నతి విషయమై నిబంధన అతనికి అనుగ్రహించను. అతడు ఇస్సాకును కనుగొన్న నిబంధన చొప్పున 8వ దినమందు అతను సున్నతి చేసెను. ఇస్సాకు యాకోబు 12 గోత్రకర్తలను అతడు కని వారికి సున్నతి ఇంతవరకు ఒకసారి ఆలోచించామంటే ఇప్పుడు అబ్రహాం చెప్పాడు. అబ్రహాం మొదలుపెట్టి అబ్రహాం కల్దీయుల దేశం అన్నాడు, పిలిచాడు, ఆయన బయటకు వచ్చాడు, బంధువులు విడిచిపెట్టాడు. కానీ అతని సంతానం లేకపోతే దేవుడు ఏం చేశాడు? వాగ్దానం కూడా చేశాడు. కనుక అతను వాగ్దానం చేసి ఈ దేశం, ఇప్పుడు మనం ఏ దేశం అన్న కనాన్ దేశము, ఈ దేశం స్వాస్థ్యం ఇస్తాను దేవుడు ఆయన చెప్పాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళు పరవాసులుగా ఉంటారు, ఐగుప్తులో ఉంటారు. తర్వాత వాళ్ళని బయట తీసుకొస్తాను, ఐగుప్తులను తిరుగుదిస్తాను, వాళ్ళు బయటకు వస్తారు, ఇక్కడ నన్ను సేవిస్తారని అబ్రహాంతో మొదలుపెట్టి ఇవన్నీ అతను 12 మందిని కంటాడు. తర్వాత 9వ వచనం, ఆ గోత్రకర్తలు మచ్చరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మేశారు. కానీ దేవుడు అతను తోడై ఉండి అతని శ్రమలన్నింటిలో నుండి తప్పించి, చదవండి 10, దయను జ్ఞానమును ఐగుప్తు రాజును ఫరో ఎదుట అతనికి ఆజ్ఞ అనుగ్రహించిన ఫరో ఐగుప్తునకు తన ఇంటి కందరికి అతని అధిపతిగా నియమించను. తర్వాత ఐగుప్తు దేశం అంతటికి కనాను దేశం అంతటికి కరువు బహు శ్రమ వచ్చాను కనుక మన పితరులకు ఆహారం లేకపోయాను. ఐగుప్తు ధాన్యం కలదని యాకోబుని మన పితరులు అక్కడ మొదటిసారి పంపాను. వారు రెండోసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములను తను తెలియజేసుకున్నాను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను. యోసేపు తన తండ్రిని యాకోబు తన స్వజనులందరినీ పిలువనంపాను. వారు 75.
యాకోబు ఐగుప్తులకు వెళ్ళను. అక్కడ అతడు మన పితరులు చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడిరి. షెకెములో హమోర్ కుమారుల యొద్ద అబ్రహాము ఎలచి కొన్ని సమాధిలో ఉంచబడిరి. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తొదకు ఏసేపు నిరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ఇతర మన వంశస్థులు కపటం ప్రవర్తించి తమ శిశువులు బ్రతకుండా వారిని బయట పారవేయాలని మన పితరులను బాధ పెట్టను. ఆ కాలం ముందు చదవండి. మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి అంట 3 నెలలు పెంచబడును. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకుని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తుల సకల విద్యను అభ్యసించి మాటలందు కార్యములందు ప్రవీణుడై ఉండెను. అతను 40 ఏండ్లు వచ్చినప్పుడు ఇశ్రాయేలు తన సహోదరులను చూడవలన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూచి వాడిని రక్షించి బాధపడిన వాని పక్షం ఐగుప్తుని చంపి ప్రతీకారం చేశాను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేసిన సంగతి వారు గ్రహించరని అతడు తలంచను గాని వారు గ్రహింపరైరి. మర్నాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వాడిని చూసి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరినొకరు అన్యాయం చేసుకొంటున్నారని చెప్పి వాడిని సమాధానపరచ చూశాను. అయినను తన పొరుగు వానికి అన్యాయం చేసిన వాడు మా మీద అధికారిగాను తిరపరిగాను నిన్ను నియమించిన వాడెవడు? చదవండి 28. నీవు నిన్న ఐగుప్తుని చంపినట్టు నన్నును చంపతలిచి ఉన్నావా అని అతను తోసివేసను. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశం ఉండి అక్కడ 2 కుమారులను కనెను. 40 ఏండ్లని పిమ్మట సినా ఎర్రని మందు ఒక పొదలో అగ్నిజ్వాలను ఒక దూత అతను కాకబడను. మోషే చూసి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచి ఒక దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడిని అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడిని ప్రభువాకు వినబడిన గనుక మోషే వణికి దాన్ని నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభు, నీ చెప్పులు విడము, నీవు నిలిచిన జోడి పరిశుద్ధ భూమి. ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థని నిదాన్ని చూచితని వారి మూలుగులు వింటని వారిని విడిపించడానికి దిగి వచ్చిన్నాను. రమ్ము, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తులకు పంపుదని అతనితో చెప్పాను. అధికారిని గాను తీర్పరి గాను నేను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతని పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. చదవండి. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రం 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యం సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చాను. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులు మీకు పుట్టించునని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. తర్వాత 38. సినాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతో అరణ్యముల సంగమందు ఉండి మనకిచ్చిన జీవాకం తీసుకున్నవాడు ఇతడే. గమనించామంటే ఇంతవరకు చూద్దాం. ఇప్పుడు అబ్రహాంతో మొదలుపెట్టి తన అబ్రహాం ఇస్సాకు యాకోబుతో కనుక తర్వాత యోసేపు దాకా వచ్చిన తర్వాత యోసేపు తర్వాత నెక్స్ట్ కనుక మోషే టైంలో ఏం జరిగిందంటే మోషే ఏమని చెప్పాడు? నాలాంటి ఒక ప్రవక్త మీలో వస్తాడు అని చెప్పాడు. కాబట్టి ఎవరి గురించి మాట చెప్పాడు అని అంటే చెప్పండి, నాలాంటి ప్రవక్త మీలో ఒకడు వస్తాడని కూడా చెప్పాడు. మోషే చెప్పాడు కనుక ఎవరు ఆ ప్రవక్త? యేసు ప్రభువారు అని చెప్తా ఉన్నాడు. కనుక మోషేకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, జీవవాక్యాలను ఇచ్చాడు. అయినప్పుడు కూడా 39 ఇతనికి మన పితరులు లోబడాలుగా ఇతను త్రోసివేసి తమ హృదయంలో ఐగుప్తునకు పోగొరిన వారైరి. కాబట్టి మోషే కూడా ఏం చెప్పాడు? ఆయన గురించే. కాబట్టి మోషే చెప్పాడా? చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశకాండం 18-18 చదువుదాం ఒక మాట చూడండి. మోషే చెప్పాడు, నాలాంటి ప్రవక్త మీలో పుడతాడు భవిష్యత్తులో, ఆయన మెస్సయ్య, ఆయన యేసు అన్నట్టుగా మోషే చెప్పాడు. ఆయన గురించి ప్రవచనం ఇది. ద్వితీయోపదేశకాండం 18 చూడండి 16వ వచనము తర్వాత 18వ వచనం. 16, 17, 18 వచనాలు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18 చాప్టర్ వర్స్ 16. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండా అని చెప్పి తిని ఆ సమయమున నీ దేవుని యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుని యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరు నీ కొరకు పుట్టించును. ఆయన మాట వినవలను. మరియు యెహోవా నాతో ఇట్లను వారు చెప్పిన మాట మంచిది. 18 చదవండి. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తని వారి కొరకు పుట్టించేదను. అతని నోటి మాటలను అతని నోట నా మాటలను ఉంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించిన యావత్తును అతని వాడితో చెప్పను. కాబట్టి ఇప్పుడు ఈ ప్రవచనం ఎవరి గురించి? యేసుని గురించి. ఆయన ప్రవక్త వస్తాడు. కాబట్టి ఇప్పుడు స్తెఫను ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చెప్పడం లేదు. చెప్పండి, ఏం చెప్తాడు? స్తెఫను అంతా ధర్మశాస్త్రం చెప్తున్నాడు. మన ధర్మశాస్త్రంలో ఏముంది? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. కాబట్టి వీళ్ళంతా ఎవరు అని చెప్పేసి ఆ సంగతులను చెప్తా ఉన్నాడు. వాళ్ళే చెప్పారు, నేను చెప్పిన మాట కాదు. వాళ్ళు ఏమని చెప్పారు?
ఆ ధర్మశాస్త్రం ఏమని రాయబడి, ఒక ప్రవక్త, నాలాంటి ప్రవక్త ఒకడు వస్తాడు, ఒక ఆయన యేసు అని చెప్పారని చెప్పేసి అవన్నీ కూడా వాళ్ళు తెలియజేస్తా ఉన్నాడు. డైరెక్ట్గా వాళ్ళకి చెప్పకుండా ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళకి క్లారిఫికేషన్ ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు 40 వచనం, 7:40, మాకు ముందు నడిచినట్టే దేవదూతలను మాకు చేయము, ఐగుప్తు దేశంలో నుండి మనల్ని తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనిరి. అతని దినముల్లో వారు ఒక దూడం చేసుకొని ఆ విగ్రహంకు బలి అర్పించిరి, తమ చేత నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టాను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగూ రాయబడింది, ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరు అరణ్యంలో 40 ఏండ్లు బలి పశువులను అర్పణ నాకు అర్పించిదిరా. మీరు పూజించుటకు చేసుకున్న ప్రతిమలైనను మొలేకు గుడారమును రొంపాయను దేవత యొక్క నక్షత్రం మోసుకొని పోతిరి కదా. ఎక్కడ రాయబడింది ఇది? ఈ మాట ప్రవక్త గ్రంథంలో ఏ ప్రవక్త చెప్పాడు? 40 ఏళ్ళు సంచరించాను, నాకేమన్నా మీరు బలి అర్పించారా అని ఏ ప్రవక్త? ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం చూడండి. ఆమోస్ గ్రంథం ఈ మాట పలికింది ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం. కానీ వీళ్ళు ధర్మశాస్త్రాన్ని కోడితే చెప్తున్నారు. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయం, మన చదివిన వాక్యం అంతా కూడా ఆమోస్ చెప్పాడు. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 25 నుంచి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 25 చూడండి. ఇశ్రాయేలులారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులు నైవేద్యములు నాకు అర్పించితిరా. మీరు మీ దేవతైన మొలేకు గుడారమును మీరు పెట్టుకుని విగ్రహముల బలిపీఠములను మోసుకొని వచ్చితిరి కదా. కాబట్టి నేను దమస్కు పట్టణం వాళ్ళకి మిమ్మల్ని చెరగొని పోవద్దని యెహోవా సెలవిస్తున్నాడని ఆయన పేరు సైన్యకు దేవుడు. కాబట్టి ఇప్పుడు 25-26 వచనాలు ఆ ప్రవక్త ఆమోస్ చెప్పిన మాటలు ఎవరు తెలియజేస్తున్నారు చెప్పండి? స్తెఫను ఇశ్రాయేలు కనుక ఆమోస్ పలికింది అదే, 40 ఏళ్ళు ఉన్నాను కానీ నాకేమన్నా అర్పించారు బలులు అని చెప్పి చేయలేదు. కాబట్టి బబులోను దేశం తీసుకుని పోయాడు. మన పెద్దలు ఎందుకు చెదరిపోయారు? యూదులు, ఇశ్రాయేలు అని చెప్పి కనుక దేవుడిని విసర్జించారు కదా, వితదేవత సేవించారు కదా. అందుకే దేవుడు వాళ్ళు ఏం చేశాడు? 43 వచనం, బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయిందని చెప్పాడు ప్రవక్త. 44 వచనం, అతడు చూచిన మాదిరి చొప్పున దాన్ని చేయవల్లని మోషే చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారం సాక్ష్యపు గుడారం అరణ్యంలో మన పితరుల యొద్ద ఉండెను. 40 చదవండి. మన పితరులు తమ పెద్దల చేత దాన్ని తీసుకున్న వారై దేవుడు తన ఎదుటి నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలో దాన్ని తీసుకుని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలమును కట్టగోరను. అయితే సొలొమోను ఆయన వరకు మందిరమును కట్టించెను. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ హస్తోద్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్తల పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములో నివసింపడు. కానీ ఇప్పుడు స్తెఫను గారు ఆ యొక్క సన్హెడ్రిన్ సభకు చెప్పాలని సమాధానం ఏంటి? దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడావా అని చెప్తే అవును కాదని చెప్పాలి. కానీ చెప్పకుండా అబ్రహాంతో మొదలుపెట్టి ఎక్కడ తీసుకొచ్చాడు? సొలొమోను కట్టిన మందిరం, దేవాలయాన్ని తీసుకొచ్చాడు. మధ్యలో చెప్పాడు మోషే అని చెప్పాడు, ఒక ప్రవక్త వస్తాడని చెప్పాడు. ఆ ప్రవక్త ఎవరు? యేసు అని చెప్పాడు. తర్వాత ఆమోస్ ఏమని చెప్పాడు? నాకు బల్లర్పించారని చెప్పాడు కదా. ఎవరు ఆ ప్రవక్త? ఆమోస్. ఎవరి గురించి? ఆ ప్రవచనం చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడంటే దేవుడు మనం కట్టే ఆలయంలో నివసింపడు. చెప్పండి, దేవుడు ఏం చేయడు? మనం కట్టే ఆలయంలో నివసింపడు. ఈ మాట నేను చెప్పింది కాదు, సొలొమోనే చెప్పాడు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం. మొదటి రాజులు చూడండి, మొదటి రాజులు సొలొమోనే ఈ మాట చెప్తాడు. 8వ అధ్యాయం. సొలొమోను దేవాలయం కట్టిన తర్వాత ఏమన్నాడు? నేను మంచి దేవాలయం కట్టాను కాబట్టి దేవుడు దీంట్లో ఉంటాడు అనలేదు. ఏమన్నాడు చూడండి, మొదటి రాజులు 8వ అధ్యాయం 27వ వచనం. మొదటి రాజులు 8వ అధ్యాయం 27వ వచనం. మొదటి రాజులు 8వ అధ్యాయము 27వ వచనం. అందరం చదవండి. నిశ్చయముగా దేవుడు ఈ లోకమును నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు సైతము నేను పట్టజాలవు, నేను కట్టించిన మందిరము, ఈ మందిరము ఎలాగు పట్టును. ఎవరి మాట చెప్పింది? ఎవరు? సొలొమోను. కానీ ఇప్పుడు వాళ్ళకి ఆ స్తెఫను గారు ఇచ్చే వివరణలో మొదటిది ఏం చెప్పాడు? ఒక ప్రవక్త వచ్చేదని చెప్పాడు. ఎవరు? మోషే చెప్పాడు ప్రవక్త గురించి, ఆయన యేసు. రెండవది ఆమోస్ ప్రవచించాడు. ఈ ప్రవచనం ఆమోస్దే, మన ధర్మశాస్త్రంలో ఉంది. అంత మాత్రమే కాదు, ఆ సొలొమోను చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరేమంటున్నారు? దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడేమంటున్నాడు. దేవుడు దేవాలయంలో ఉండడు అది అన్నమాట. ఇప్పుడు స్తెఫను గారు చెప్పాల్సింది ఏం చెప్పండి?
స్తెఫను గారు చెప్పాల్సినటువంటి ఉద్దేశం ఏంటి? దేవుడు దేవాలయములో నివసింపడు అని ఆయన చెప్పాడు. ఆయన ఆకాశం ఏంటి? ఆయన సింహాసనం. భూమి ఏంటి? ఆయన పాదపీఠం. ఆయన దేవాలయం ఎక్కడ బంధిస్తావు? ఆయన ఎక్కడ పెడతావు? నేను చెప్పలేదు, సొలొమోను చెప్పాడు. సొలొమోనే కాదు, యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 66 అధ్యాయం. యెషయా గ్రంథం 66 అధ్యాయము ధర్మశాస్త్రములు ఏముంది? మన ప్రవక్తల గ్రంథాల్లో కూడా ఏముందంటే, ఆ దేవుడు మానవులు కట్టినటువంటి ఆలయంలో నివసింపడు. మీరు నన్ను ఏమంటున్నారు? దేవాలయం వ్యతిరేకంగా మాట్లాడే ఉంటున్నారు కదా. దేవుడు ఈ ఆలయంలో నివసింపడు. యెషయా గ్రంథము 66 అధ్యాయం చూడండి, 2వ వచనం. యెషయా గ్రంథము 66 అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథం 66 అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా ఇలాగూ ఆజ్ఞిస్తున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. చూసారా? కాబట్టి మన ప్రవక్తల గ్రంథాల్లో కానీ ధర్మశాస్త్రంలో కానీ సొలొమోనుకి ఏమని చెప్పాడు? మనం కట్టే ఆలయంలో దేవుడు నివసింపడు. ఇప్పుడు కూడా యూదులు ఏం కట్టాలని కోరుతున్నారు? ఏం కట్టాలంటారు? థర్డ్ టెంపుల్ అంట. కనుక థర్డ్ టెంపుల్ కట్టాలంటున్నారు. అప్పుడే చెప్పాడు స్తెఫను, దేవుడు దీంట్లో నివసింపడు. ఎక్కడ నివసిస్తాడు మరి? దేవుడు ఎక్కడ నివసిస్తాడు? 1 కొరింథీ పత్రిక 3:16 మనం చూస్తాం. మీ హృదయమే దేవునికి, అది చెప్పాలనుకున్నా అదనమాట. ఇప్పుడు స్తెఫను గారు ఇచ్చే ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే, ఒక్కసారి చెప్పకుండా నేను దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడి ఉంటున్నారు కదా, మీరు దేవుని బోధన పక్కన పెట్టి దేవాలయం ఎందుకు? దేవుని మాట్లాడిన దేవాలయం ఎందుకు? దేవుడు దేవాలయం నివసించేవాడు కాడు. సొలొమోను చెప్పాడు, ప్రవక్తలు చెప్పారు కాబట్టి అని అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. చూడండి, అవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఏమంటున్నాడు? అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 7వ అధ్యాయము 50 వచనం చివరికి ఏమన్నాడంటే, ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నత హస్తకృత ఆలయములో నివసింపడు. కనుక యూదులారా, తండ్రులారా వినండి. కనుక అబ్రాహాముతో మొదలుపెట్టి సొలొమోను కట్టిన దేవాలయంతో ముగించి ఏం తేల్చాడు చెప్పండి? ఇప్పుడు నేను దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడన్నాను కదా, కానీ దేవుడు ఏం చేయడు? ఈ దేవాలయంలో ఇప్పుడు యూదులకి ఎట్లా ఉంటుంది? ఆగ్రహం వచ్చేసింది, ఉద్రేకం వచ్చేసింది. కనుక మా దేవాలయం గురించి మాట్లాడతావా అని చెప్పేసి, అంటే మొదటి 50 వచనాల్లో మనం ఏమని గుర్తుపెట్టుకోవాలంటే, మొదటి 50 వచనాల్లో స్తెఫను గారి వివరణ దేనికి వివరణ ఇచ్చాడు? ఏం చెప్పండి ఇప్పుడు? ఈ వివరణ దేనికోసము? నువ్వు దేవుని నామాన్ని దూషించావు, దేవుని యొక్క మందిరానికి వ్యతిరేకంగా మాట్లాడావు, ధర్మశాస్త్ర వ్యతిరేకంగా మాట్లాడావని వాళ్ళు మోపినటువంటి నేరాలకు ప్రతిగా ఏమి ఇచ్చాడు చెప్పండి స్తెఫను గారు? దాని అంతటికి వివరణ. ఈ అపోస్తల గారు 7వ అధ్యాయము మినీ బైబిల్ అనొచ్చు. చెప్పండి, ఏమనొచ్చు దీన్ని? మినీ బైబిల్. ఎక్కడ నుంచి వచ్చింది ఇది? అబ్రాహాముతో ప్రారంభం ఎక్కడ దాకా వచ్చింది? సొలొమోను దాకా వచ్చింది. కాబట్టి దీన్ని మినీ బైబిల్ అని చెప్పొచ్చు. ఒక్క అధ్యాయంలో మొత్తం చెప్పేశాడు. కనుక ఆదికాండం నిర్గమాకాండం అవన్నీ కూడా మనం చూస్తాం. కనుక మినీ బైబిల్ లాగా వాళ్ళకి సీట్ అన్న షార్ట్లో మొత్తం చెప్పేశాడు స్తెఫను గారు. చెప్పేసి, పిచ్చోళ్ళారా మీరు ఈ దేవాలయం గురించి మాట్లాడుకుంటున్నారు, దేవుడు ఈ దేవాలయం నివసిస్తాడా? ఆకాశం ఆయన సింహాసనం అని చెప్పాడు, భూమి ఆయన పాదపీఠము, ఆయన దాంట్లో మీరు ఎక్కడ పడతారు? ఆయన కట్టే మందిరం మీకే సరిపోతుంది అని సొలొమోను చెప్పాడు, ప్రవక్త యెషయా చెప్పాడు. కాబట్టి ఇవన్నీ కూడా మన ప్రవక్తలు చెప్పలేదా అని? కాబట్టి ఇప్పుడు నేను వ్యతిరేకంగా మాట్లాడంటారని చెప్పగానే వాళ్ళకి ఆగ్రహం వచ్చేసింది. చూడండి ఏం చేశారంటే, అపోస్తల కార్యం 7వ అధ్యాయం 51వ వచనం. ఎప్పుడైతే ఈ స్తెఫను గారు ఈ వివరణ ముగించాడో ఏం జరిగింది? 51వ వచనం ఇంకా మాట్లాడతాడు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనలని వారలా, మీ పితరుల వారి మీరు ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీరు మీ ప్రవక్తల్లో ఎవరిని హింసింపగయుండిరి? ఎవరిని హింసించలేదు మీ ప్రవక్తల్లో. ఎవరిని హింసించారు చెప్పండి? చెప్పాం. యోధారాజుల మనం చూసాం. ప్రవక్తలు ఏం చేశారు? ప్రవక్తలు ఏం చేశారండి? చంపారు కదా. ప్రవక్తలు ఏం చేశారు? చంపారు. ఆ ప్రవక్తలను యేసనే ప్రవక్తలను ఏం చేశారు? మీరు చంపారు. మీరు ఏ ప్రవక్తలు విడిచిపెట్టారు? ప్రవక్తలు చంపారు. ఆ ప్రవక్త లిస్టులోనే యేసనే ప్రవక్తలు కూడా చంపారు కదా. మీరు ముష్కరులు, మీ హృదయం లోబట్ల, మీ చెవులు లోబట్టం లేదు అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుతూ ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే 51వ వచనం, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యాన్ని లోపరచకుండా, దేవుని మాట్లాడకుండా దేవాలయం ఎందుకయ్యా మీకు? ఆ దేవాలయం దేవుడు ఉంటాడు ఆ దేవాలయంలో అని మాట్లాడుతూ, దేవాలయం కాదు, మీ హృదయాలు లోపడండి, మీ చెవులు దేవుని యొక్క వాక్యానికి లోపరచండి.
మీ పితలు ఎల్లప్పుడూ కూడా పరిశోధన ఎదురిస్తున్నారు. మీరు ప్రవక్తల్లో ఎవరిని చంపకున్నారు, ఎంతమంది హింసించారు. ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను ఇప్పుడు మీరు అప్పగించి హత్య చేసిన వారైతే. చూసారా, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని ఏం చేశారంట? చంపారు. ఎవరు ముందు తెలిపింది? ఎవరు? ప్రవక్తలు చెప్పారు కదా. ప్రవక్తలు వచ్చారు, ప్రవక్తలు చెప్పారు. యోధాల నుంచి ఎవరు వస్తారు? యేసు వస్తారు. ప్రవక్తలు చెప్పారు. ఆ నీతిమంతుడు యేసు వారు, ఆయన గురించి, ఆయన రాక నుంచి ప్రవక్తలను చంపారు మీరు. ఆ ప్రవక్తను కూడా, ఆయన కూడా ఇప్పుడు మీరు ఏం చేశారు? ఆయనని మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే. ఎవరిని? ఆయన అంటే ఎవరిని చెప్పండి. మీకు అర్థమైంది? 7వ అధ్యాయంలో వాళ్ళకి ఎవరిని ఏమని ప్రారంభిస్తున్నారంటే, ఆయన మోషే చెప్పాడు ఒక ప్రవక్త వస్తాడని. ఆ మోస కూడా ప్రవచించాడు. కానీ మీరు కట్టే దేవాలయం దేవుడు నివసింపడు. నేను దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడటం కాదు, కనుక ఆ దేవాలయం దేవుడు ఉండడు. ఆయన ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, కనుక ఆయన దేవాలయం ఏ పాటిది. కాబట్టి అది ముఖ్యం కాదు. మీకు దేవుని వాక్యం ముఖ్యం. దేవుని యొక్క వాక్యం హృదయంలో పరచండి, చెవులలో పరచండి. ముష్కత మీరు వింటలేదు, పరిశుద్ధత మీరు ఎదిరిస్తున్నారు. మీరు ఏ ప్రవక్తను చంపమని విడిచిపెట్టారు? ప్రవక్తలందరూ చంపారు. ఏ ప్రవక్తలు అయితే యేసు నుంచి ప్రవచించారో ఆ ప్రవక్తలందరూ చంపారు. ఆ నీతిమంతుని ప్రవక్తని యేసుని కూడా మీరు చంపారని చివరికి తేల్చేశాడు. చూడండి, అప్పుడు 53వ వచనం. చంపారు. 53, దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం మీరు పొందితురు కానీ దానిని గాయకొనలేదు. ధర్మశాస్త్రం అయితే ఉంది, కానీ మీరు దాన్ని ఏం చేయట్లేదు? గాయకొంటల్లా. చదువుతున్నారు ధర్మశాస్త్రం కంటోపాటుగా మీకు తెలుసు, కానీ దాన్ని గాయకొంటల్లా, అభ్యాసం చేయటల్లా, పాటించడం లేదు అని చెప్పేసి ఇప్పుడు స్టెఫను గారు ఏం చేస్తున్నాడంటే 51వ వచనం నుండి 53వ వచనం వరకు స్టెఫను గారి ఆరోపణ ఏమని ఆరోపించాడు చెప్పండి. ఆయన దేవుడు ఆలయములో నివసింపడు కనుక మీరు దేవుని యొక్క వాక్యాన్ని హృదయాన్ని లోబట్ల, మీరు చెవులు లోబట్టం లేదు కనుక మీరు ముష్కరులు, పరిశుద్ధాత్మను ఎదురిస్తున్నారు, ప్రవక్తలను చంపారు, యేసును కూడా చంపారు. ధర్మశాస్త్రం మీకుంది కానీ మీరు దాన్ని ఏం చేయటం లేదు, గాయకొనడం లేదు. మనకు కూడా బైబిల్ ఉంటుంది, కానీ బైబిల్ మనం ఏం చేయం? కట్టోపాఠంగా చదవచ్చు. చదివేది వేరే, అభ్యాసం వేరే. కనుక చదివేదానికంటే అభ్యాసం చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఇప్పుడు వీళ్ళకు ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం నీకుందా, నువ్వేం చేయట్లేదు, దాన్ని గాయకొనడం లేదు కదా, ఆలోచించడం లేదు కదా, నెరవేరి చూడటం లేదు కదా. కాబట్టి అని చెప్పేసి ఆరోపించాడు. కాబట్టి ఇప్పుడు 2 భాగాలు మనం చూసాం. మొదటి భాగంలో మొదటి 50 వచనాల్లో ఆ సభ ముందు స్టెఫను గారు ఇచ్చినటువంటి వివరణ, కాబట్టి దేవాలయం గురించి ఇచ్చిన దేవాలయ వివరణ మనం చూస్తాము. 2వ భాగంలో 51 నుంచి 53 వచనాల్లో స్టెఫను గారు ఆరోపించాడు, వాడి మీద నేరాలు మోపుతున్నాడు. కాబట్టి ఆరోపణ, మీరేం చేశారయ్యా? మీరు వాక్యానికి లోబడకుండా, చెవులు ఇవ్వకుండా, పరిశుద్ధాత్మను ఎదిరిస్తూ ముష్కరులాగా ఉండి ప్రవక్తలు చంపి, యేసుని చంపి, ధర్మశాస్త్రం అంటారు, దాన్ని మీరు గాయకొనలేదు కదా అని చెప్పేసి వారి మీద ఆరోపణ చేశాడు. ఇదంతా ఎవరితో మాట్లాడుతున్నాడు స్టెఫను? ఇదే సాదాసీదా మనుషులు కాదు, వాళ్ళంతా ఎవరు? వాళ్ళు మహాసభ, సన్నిహితుల సభ. కాబట్టి మాకేలా చెప్తావా? మా మీద నేరం తీసుకొస్తావా? చంపేమంటావా అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంట? 54వ వచనం, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 54. వారి మాటలు విని కోపముతో మండిపడి, కింద 2 వంచని మెడగల వార్లారా, హృదయం చెవులందు సున్నది పొందని వార్లారా అని రాయబడింది. మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. చూసారా ఎంత కోపం వచ్చేసిందంటే, ఈ మాటలు ఎప్పుడైతే ఉన్నాడో దేవాలయం నివసించని చెప్తావు కనుక దేవుడు దాంట్లో పట్టని చెప్పావు, ముష్కరులు అంటావు, వాక్యాన్ని లోబడలేదంటావు, పరిశుద్ధత ఎదిరించారంటావు, ప్రవక్తలు చంపారంటావు, యేసుని చంపారంటావు, కానీ మా మీద దేవుని తీసుకొస్తానని చెప్పేసి వాళ్ళ కోపం వచ్చేసి కోపంతో మండిపడి పండ్లు కొరికారు. 55, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వన నిలిచి ఉండుటయు చూచి, ఆకాశం తెరబొట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి చూచున్నానని చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే స్టెఫను మాటలు పలుకుతున్నాడో ఆకాశం తెరవబడింది. యేసు వారు మనిషి కుమారుడుగా ఆయన కనబడుతున్నాడు కనుక సింహాసనం మీద తేరు చూస్తూ ఉన్నాడు కనుక ఆయన కనబడుతూ ఉన్నాడు. అదిగో నేను యేసుని చూస్తాను చెప్తా ఉంటే వాళ్ళు ఏం చేశారంట? 57వ వచనం, అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలుగా అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవనుని పాదము లేదా తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకుని మన స్థానం పలుకుచుండగా
వారు అతను రాళ్లతో కొట్టిరి. అతని మోకాళ్ళలోని ప్రభువా ఈ పాపమును వారి మీద మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని సావునకును సమ్మతించెను. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఈ యొక్క ఆరోపణ స్తెఫను చెప్పాడో, మీరు ప్రవక్తలను చంపారు. యేసు కూడా చెప్పాడా? మత్తయి 23 యేసు చెప్పాడు, మీరు ప్రవక్తలను చంపారు, నీతిమంతుల రక్తం వరకు మీరు చిందించారని యేసు వారు కూడా వాళ్ళకి కౌంటర్ ఇస్తాడు కనుక యూదులకి. మత్తయి సువార్తలు మనం చూసినప్పుడు కానీ ధర్మశాస్త్రం ఉంది, మీరు గాయకొనలేదని ఎవరిని చెప్పినందుకు వాళ్ళు ఏం చేసి చెప్పండి, ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత రాళ్ళు ఎత్తుకున్నారు, రాళ్ళతో చావగొడుతున్నారు. ఆ సభ దగ్గర, ఆ సభలు ఎవరున్నారు? ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? ఆయన సౌలు ఉన్నారు. చెప్పండి ఎవరంట? సౌలు. నెక్స్ట్ ఎంటర్ అవుతాడు, చాలా ప్రాముఖ్యమైన సౌలు. కాబట్టి ఇప్పుడు ఆ మహాసభ దగ్గర సౌలు కూడా ఉన్నాడు. కాబట్టి సౌలు కూడా ఇదంతా చూస్తా ఉన్నాడు. అతని ముఖం దేవదతలు ప్రకాశం చూశాడు, రాళ్ళతో చావగొట్టని చూశాడు. కాబట్టి ఈ దృశ్యం చూసిన తర్వాత చూడండి, ఎవరైనా ఒకళ్ళు యాక్సిడెంట్ అయింది అనుకోండి, మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత గుర్తుకొచ్చిద్దా రాదా? కనుక ఆ చెయ్యి పోతే రక్తం పోతూ ఉంటే, కనుక చెయ్యి కట్ అయిపోయి ఉంటా ఉంటే తిరుగుతూ ఉంటుంది కొన్నాళ్ళ వరకు ఆ యాక్సిడెంట్ మనలో. ఇలాంటి కూడా ఇలాంటి సంఘటనే, రాళ్ళతో చావగొడుతున్నారు. రాళ్ళతో ఆకాశం తిరగబడింది. చెప్పని చెప్తాను, నేను యేసుని చూస్తాను చెప్పగానే ఇంకేముంది, దేవదోషం చేస్తానని చెప్పేసి రాళ్ళు ఎత్తుకుని చావగొడతా ఉంటే, రాళ్ళు పడుతూ ఉంటే సేమ్ యేసు వాళ్ళగా ప్రార్థన చేశాడు. చెప్పండి ఏమని ప్రార్థన చేశాడు? ప్రభు ఈ మీద ఈ పాపమును మనమైతే ఏం చేస్తాం? ప్రభా వీడిని చూసుకో, ఏమని చూసుకో ప్రభుని ప్రార్థన చేస్తాం. యేసు కూడా ఏమన్నాడు? తండ్రి వీరేమి చేస్తున్నారు? ఎలాంటి వారు? ముళ్ళ కిరణం పెట్టేవారు, పొడిచేవారు, వీపు దున్నేవారు. సేమ్ యేసుకు అబద్ధ సాక్షులు, స్తెఫనుకు కూడా అబద్ధ సాక్షులు. స్తెఫను కూడా యేసు వారు కూడా క్షమించమని ప్రార్థన, స్తెఫను కూడా క్షమించమని ప్రార్థన. నిజంగా ఎంత గొప్ప వాళ్ళకంటే అలా రాళ్ళు పడుతూ ఉంటే, రక్తం చెందుతూ ఉంటే ఊహించండి, రాళ్ళతో కొడతా ఉంటే ఆ గాయాలకి దెబ్బలకి దూషించాలి, ప్రజల్ని శపించాలి. కానీ దూషించకుండా శపించకుండా ఏం చేస్తున్నాడు? క్షమించమని వేడుతున్నాడు. ఎంత గొప్ప ప్రార్థన! స్తెఫను తెలుసు కాబట్టి వాళ్ళందరూ రక్షణ పొందాలి, కాబట్టి వాళ్ళంతా దేవుని నమ్ముకోవాలి. కాబట్టి అందుకే పౌలులాగా, కానీ ఇతను నేను చనిపోయినా పర్వాలేదు. కాబట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, స్తెఫను గురించి మనకి ఈ యొక్క 51వ వచనం వరకు, 54 నుంచి 60 వచనాల వరకు మనం ఏమవుతుందంటే, స్తెఫను గారి హత్య మనకు కనబడుతుంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటి క్రైస్తవ హతసాక్షి అని కూడా గుర్తుపెట్టుకోవాలి. కనుక యేసు వారి కోసం చనిపోయిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? స్తెఫను గారి. కాబట్టి మొట్టమొదటి హత్య, మొదటి హతసాక్షిగా తన ప్రాణం ఇచ్చాడు చనిపోతూనే. కనుక ఏమన్నారు చెప్పండి? చనిపోతూ ప్రభువా వాళ్ళ మీద ఈ పాపము మోపకము. కనుక యెరూషలేములో కనబడుతున్న మొదటి హతసాక్షి. కాబట్టి సంఘం ప్రారంభమైన తర్వాత సంఘములో జరిగిన మొదటి హతసాక్షి యొక్క మరణం ఎవరంటే స్తెఫను గారి యొక్క మరణంగా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఇది యెరూషలేము జరిగినటువంటి మొదటి హత్యని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ 7వ అధ్యాయం మొత్తం 3 భాగాలుగా మనం చూసాము. మొదటి భాగంలో ఆ మహాసభ ముందు స్తెఫను గారు ఇచ్చినటువంటి వివరణ, కనుక దేవాలయం గురించి, ఆ దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి, మీ ధర్మశాస్త్రం అని మీరు దాన్ని వినట్లేదు కదా, గాయకొంటలేదు కదా, దేవాలయం గురించి మాట్లాడుతాను, దేవాలయం దేవుడు ఉండడు కదా అని చెప్పేసి ఆ వివరణ ఇచ్చాడు. తర్వాత 51 వచనాల్లో మీరు మాత్రం ఏం పాటిస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద ఆరోపించాడు. వాళ్ళు పాటించలేదు కాబట్టి వాళ్ళ మీద ఆరోపణ చేశాడు. తర్వాత 54 నుంచి 60 వచనాలు మనకి ఏమర్థమవుతుంది? స్తెఫను గారి యొక్క హత్య. కాబట్టి హత్య అంటే యెరూషలేము జరిగినటువంటి మొట్టమొదటి క్రైస్తవ హతసాక్షి మనకు స్తెఫను మనకు కనబడుతున్నాడు. ఇంతటితో మనకి ఏం సమాప్తం అవుతుంది? అదే అనుకున్నా, ఖచ్చితంగా అదే చెప్తారనుకున్నా, 7వ అధ్యాయమే. ఇంకో విషయం ఏంటి? మొదటి ప్రధాన భాగము. కాబట్టి ఎన్ని అధ్యాయాలు మనం చూసాం? మొదటి 7 వచనాలు మొదటి భాగం అనుకున్నాం. 8 నుంచి 12 దాకా రెండవ ప్రధాన భాగం. 13 నుంచి 23 వచనాలు 3 ప్రధాన భాగం. ఇప్పుడు మనకి ఏమైపోయింది? మొదటి ప్రధాన భాగం కంప్లీట్ అయింది. అంటే సువార్త ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళింది? యెరూషలేము అంతా తిరిగింది. చెప్పండి ఎక్కడ తిరిగింది? యెరూషలేము దేంతో నింపారని చూసాం పోయిన వారు. యెరూషలేము దేంతో నింపారు? బోధతో నింపారు. కాబట్టి చూసారా? కాబట్టి ఇప్పుడు యెరూషలేము అంతా మొదటి 7 అధ్యాయాల్లో యెరూషలేము అంతా సువార్త వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ వెళ్ళాలి? సమరయ, యోదయ. కాబట్టి ఇప్పుడు ఇది ఎంత లోకల్,
గుర్తుపెట్టుకోవాలి, మొదటి 7 అధ్యాయాల్లో లోకంలో విస్తరించిన సంఘం. కాబట్టి యెరూషలేం కనుక యెరూషలేం చుట్టుపక్కల అంతా కూడా ఆ బోధ పాగిపోయింది. ఈ వార్త గింగున మనం మారుమోగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు యెరూషలేం దాటి, యెరూషలేం అంటే లోకల్ కదా, ఆ రాజధాని దాటి దేశానికి వెళ్ళాలి, యోధాకి వెళ్ళాలి, నెక్స్ట్ సమరకి కూడా వెళ్ళాలి. వెళ్ళిందా? వెళ్తుంది. 8వ అధ్యాయంలో సమరకి వెళుతుంది. కాబట్టి సంఘం. కాబట్టి వచ్చే వారం మనము 2వ ప్రధాన భాగాన్ని ప్రారంభిస్తాము. 2వ ప్రధాన భాగం దేంతో ప్రారంభమవుతుంది? 8వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు మొదటి ప్రధాన భాగం కంప్లీట్ అయింది, 7వ అధ్యాయం కూడా మనకి కంప్లీట్ అయింది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది 7వ అధ్యాయం ఇంతటితో మనకి సమాప్తం అవుతుంది. కాబట్టి ఆ రీతిగా సౌలు స్తెఫను గారు చనిపోవటము, సౌలు కూడా దగ్గరే ఉండి దాన్ని గమనించడము, ఆయన సాగు సమ్మతించడం మనం చూస్తాం. నిజంగా స్తెఫను గారు ఎంత ధన్యుడు. యేసుని చూస్తూ ఉండగానే ఆయన రొమ్మున చేర్చుకునబడ్డాడు, కుడిపాసనకు వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప మరణం అది ప్రభు కోసం. కాబట్టి అందుకే ఆయన చనిపోతే దేవుని కోసం ఏడవకూడదు, కనుక సంతోషించాలి. కనుక శాపం చూస్తానే ఉన్నాడు. అడుగు నేను ఆకాశం తెరవబడింది, నేను చూస్తాను అని చెప్పేసి చూస్తా ఉండగానే వెళ్ళిపోయాడు. కూర్చోసారి. కాబట్టి ఎంత గొప్ప సాక్ష్యం అది. అందుకే మనం కూడా ఏం చేయాలంటే ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన 2వ అధ్యాయము చూడండి. ప్రకటన 2 వాక్యాలు చదివి మనం ముగిద్దాం. ప్రకటన 2వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన 2వ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన 2:13. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. సాతాను సింహాసన స్థలములో నీవు కాపురమున నేను ఎరుగుదును, మరియు సాతాను ఆ కాపురమున్న స్థలముల్లో నా యందు విశ్వాసే ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంత్య పనివాడు మీ మధ్యన చంపబడిన దినముల్లో నీవును నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. కాబట్టి అసాక్షి అయిన తర్వాత కూడా సంఘం ఏం చేయకూడదంటే భయపడి దేవుని ఏం చేయకూడదంట, విశ్వాసంలో సన్నగిలిపోకూడదు. కాబట్టి సంఘంలో అసాక్షులు వస్తాయి, శ్రమలు వస్తాయి. కాబట్టి చంపేస్తారని చెప్పేసి మనం ఏం చేయకూడదంటే విశ్వాసములో బలహీనులుగా ఉండకూడదు అనే విషయము ఇక్కడ రాయబడుతుంది. ఇప్పుడు అపోస్తలుల కార్యాలు కూడా సంఘం బలహీనం అవ్వలేదు, కనుక అది జరగగానే. తర్వాత ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పస్కా పండుగ రోజున సంఘం ఎప్పుడు ప్రారంభమైంది? సంఘం ఎప్పుడు ప్రారంభమైంది? పస్కా పండుగ రోజు ప్రారంభమైంది. కనుక పస్కా పండుగ రోజు ప్రారంభమైన సంఘము ఏమవుతుందంటే అది యెషయా గ్రంథం 2వ అధ్యాయం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం చివరికి మరొక వాక్యం. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము మనం గమనించామంటే మొదటి 2-3 వచనాలు. అంత్య దినముల్లో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా చేయబడును, ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. 3 చదవండి. ఆ కాలమున సీయోనులోని ధర్మశాస్త్రము యెరూషలేమును యెహోవాకు బయలుదేరును, జనులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకును యెహోవా పర్వతము మనం వెళుదాము రండి అని తన మార్గం విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలు నడుతుము అని చెప్పుకొందరు. ఈ ప్రవచనం కూడా 7వ అధ్యాయంలో నెరవేరుతుంది. కనుక అన్ని జనులు ప్రవాహముగా వస్తున్నారు. యెరూషలేములో ఏం బయలుదేరిందంటే యెహోవా వాక్కు, ధర్మశాస్త్రం బయలుదేరింది. యాకోబు దేవుని మందిరానికి జనులు గుంపులుగా వెళతా అంటున్నారు, మనం మందిరానికి వెళదాం రండి, ఆయన తన మార్గం విషయం మనకు బోధిస్తానని చెప్పుకుంటారు. కాబట్టి ఆ రీతిగా సంఘం యెరూషలేములో ఉద్యమం ప్రారంభమైంది. కనుక ఇది ఒక జీవజల నది అన్నమాట. చెప్పండి, ఏంటి ఇది? సంఘం అనేది ఒక జీవజల నది. దాన్ని ఎవడు అడ్డుకోలేకపోతున్నారు. చూడండి, నది వస్తూ ఉంది, దాన్ని ఆపలేం, అది ప్రవహిస్తుంది. కనుక ఎక్కడ ప్రారంభమైంది? ఇప్పుడు యెరూషలేములో ప్రారంభమైనటువంటి జీవజల నది. యెరూషలేము అంతా కూడా జనాలు గుంపులు అన్ని జనులేంటి, యూదులేంటి విస్తారము సంఘంలో చేరిపోయారు, లెక్క ఎక్కువైపోయింది. కాబట్టి ఈ యొక్క బోధతో యెరూషలేము నింపుడు ద్వారా యెరూషలేము అంతా కూడా సంఘము విస్తరించింది, ప్రాగిపోయింది. ఈ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. కానీ ఇప్పుడు ప్రకటన 2:13 ప్రకారము అలాంటి సంభవాలు జరిగినప్పుడు దేవుని కోసం చనిపోయిన అసాక్షుల అవుడు ద్వారా మనము సన్నగిల్లకూడదు. కాబట్టి దాన్ని చూసి మనం ఏం కూడదంట, సన్నగిలిపోకూడదు. కాబట్టి మనం ఆలోచించాలి, ధైర్యంగా ఉండాలి. కానీ ఇప్పుడు సంఘము మరి స్తెఫను చంపేశారుగా, మరి సంఘం ఏమాలి ఇప్పుడు? మాకు వద్దని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారా? వెళ్ళలేదు. ఎట్లా చేశారో వాళ్ళు వచ్చేవారు మనం చూస్తాం. కాబట్టి
ఆ హతసాక్షి అయినప్పుడు కూడా సంఘం బలహీనం కాలేదు, ఇంకా ఇతర ప్రాంతాలు వ్యాపించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు 6వ అధ్యాయం 2 సంగతులు మనం చూస్తాం. 6వ అధ్యాయం 2 సంగతులు ఏంటి? మొదటి చెప్పండి. 6వ అధ్యాయం మొదటి సంగతి ఏంటి? తెలివైన నాయకత్వపు సంఘం వచ్చే సమస్యలను తెలివైన నాయకత్వం అడ్మినిస్ట్రేషన్ పెట్టి పరిష్కారం చేయాలి. రెండోది ఏంటి? స్టెఫను గారు యేసు గురించిన సాక్ష్యం మనం చూసాం. 7వ అధ్యాయం వచ్చేసి స్టెఫను గారి వివరణ, రెండవది స్టెఫను గారి ఆరోపణ, మూడో స్టెఫను గారి యొక్క హత్య. కనుక మొదటి హతసాక్షిగా మనము చూస్తాం. ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి. ప్రార్థన. ప్రేమగల ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు, నమ్మకమైన మా దేవ, మహోన్నతుడ, జీవాధిపతి, మీకు స్తోత్రాలు. ఈ దినం తండ్రి మరి మొదటి ప్రధాన భాగం, మొదటి 7 అధ్యాయాలు మేము కంప్లీట్ చేయగలిగాం. అందుకే మీ స్తోత్రాలు. తిరిగి తండ్రి రెండో ప్రధాన భాగం మీ చిత్తం మీద వచ్చే వారిని ప్రారంభించాలి, సహాయపడండి తండ్రి. మరి దినము సంఘములో సమస్యలు వస్తాయి, కానీ సంఘములో తెలివైన నాయకత్వ నిర్ణయాలు, ఒక కమిటీని ఫామ్ చేసి వాళ్ళు 7 మంది వాళ్ళు ఆత్మతో జ్ఞానముతో మంచి సాక్ష్యంతో పేరుతో నింపుకున్నవారు ఎన్నుకొనబడి ప్రభా వాళ్ళు బల పరిచయం చేయటమే కాకుండా తండ్రి వాక్యాన్ని కూడా బోధించారు. స్టెఫను గారు తండ్రి ఎంతో చక్కగా వాళ్ళు తర్కించినప్పుడు వారిని స్టెఫను గారు ఎదిరించలేకపోయారు. అలాగే వాక్యాన్ని యేసు గురించి సాక్ష్యాన్ని ప్రకటించారు. తద్వారా వాళ్ళ అసూయతో మత్సరముతో అబద్ధ సాక్షులను కనుక తండ్రి వారి మీద రేపి దాన్ని సభ ముందు తీసుకొచ్చారు. అది స్టెఫను గారు చక్కని వివరణ ఇచ్చాడు. దేవాలయం గురించి, ధర్మశాస్త్రం గురించి కూడా, దేవాలయంలో దేవుడు ఉండడు కదా, ధర్మశాస్త్రం మీరు పాటించటం లేదు కదా అని చెప్పేసి వాళ్ళ మీద ఆరోపించినందుకు కానీ స్టెఫను గారిని హత్య చేశారు. దయలు మా తండ్రి. కనుక మొదటి హతసాక్షిగా స్టెఫను గారు అర్థమవుతున్నారు, కనబడుతున్నారు. ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యాన్ని దీవించండి. అనేకమైన సత్యాలు మేము నేర్చుకుంటున్నాం. కాబట్టి మేము కూడా సంఘములో సన్నకుండా గొనకుండా మాకు ఇచ్చిన పనే కాదు, కనుక పని చేయాలి, పరిచర్య చేయాలి, బల్లా పంచిపెట్టాలి, బోధ చేయాలి. కాబట్టి ప్రభు స్టెఫను గారి వాళ్ళు అలాగే సంఘంలో మేము ఎదిగినట్లు మీరు సహాయం చేయండి, కనికరించమని, కృపదయ చేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని. సంఘంలో వచ్చేటువంటి సమస్యలను మనం చూసినప్పుడు, హత్యలు మేము చూసినప్పుడు సన్నగిల్లి ఆత్మకి వెనక్కి దిగజారిపోకుండా ధైర్యంతో ముందు కొనసాగడానికి కృపదయ చేయమని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మకు అన్యోన్య సహవాసము చేర్చిన మనకును, తను ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.